ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం. అయితే భారత రాజ్యాంగ విహంగ వీక్షణం ఆ టాపిక్ సంబంధించి మనం ఎందుకు చెప్దాం అనుకున్నాం అంటే, ప్రతి యాస్పిరెంట్ కూడా పాలిటీ చదివేటప్పుడు మనం సిలబస్ ఎలా ఉందో అలానే చదువుతున్నారు. రెండవది, కానిస్టేబుల్ కంటే ఒక సిలబస్, ఎస్ఐ కంటే ఒక సిలబస్, గ్రూప్ 1 ఒక సిలబస్, గ్రూప్ 2 ఒక సిలబస్, సివిల్స్ ఒక సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక విధులు ఉందనుకోండి, ప్రాథమిక విధులు మనకి కానిస్టేబుల్‌కి 11 ఉన్నాయనుకోండి విధులు. ఎస్ఐకి ఏమైనా చేంజ్ అవుతాయా? సివిల్స్ వాళ్ళకి ఏమైనా చేంజ్ అవుతాయా? ఎటువంటి చేంజెస్ ఉండవు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి యాస్పిరెంట్ కూడా ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళినా, మీరు ఎక్కడికెళ్ళినా సరే, మనం పాలిటీ తెలుసుకోవాలంటే ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి. అంటే భారత రాజ్యాంగ విహంగ వీక్షణం. అది ఎందుకు చెప్తాము అంటే, మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో 22 భాగాలన్నా 22 పార్ట్స్ మీకు ఆల్రెడీ యూట్యూబ్‌లోనే ఫస్ట్ వీడియో క్లాస్‌లో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎన్ని భాగాలుంటాయి, అది నంబర్ పార్ట్స్ ఏంటి, నంబర్ ఆఫ్ పార్ట్స్ ఏంటనేది. మన క్లాస్‌కెళ్ళగానే ప్రతి ఒక్కరు కూడా భాగాలపై పట్టు సాధిస్తే పాలిటీ మొత్తం మీకు అర్థమైందన్న సంగతి మీరు తెలుసుకోరు. ప్లస్ వాళ్ళు ఎక్కడ దాని గురించి క్లియర్‌గా మెన్షన్ చేయరు. కానీ మీరు తెలుసుకోవాల్సిన హార్ట్ లాంటిది ఏంటంటే పార్ట్స్ అండి. మీకు పాలిటీ, ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి ఓకే. మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, ఆర్ట్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళుంటారు. ఎవరికైనా ఆ టాపిక్‌కి సంబంధించి అర్థం కాలేదంటే ఒకే ఒక రీజన్ అండి. మీరు భాగాలకు సంబంధించి పూర్తిగా ఫస్ట్‌లోనే నేర్చుకోకుండా మీకు సిలబస్ అంతా చదువుతుంటారు. నేర్చుకోవచ్చు. కొంతమంది బై హార్ట్ చేయొచ్చు. ఏదో ఒక రూపంలో ఉంటుంది. కానీ మీరు కంప్లీట్‌గా భాగాల పట్టు సాధిస్తే పాలిటీలో కానిస్టేబుల్ నుండి ఐఏఎస్ వరకు గూడా మీకు ఎటువంటి డౌట్ లేకుండా క్లియర్‌గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను ప్రతి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి ఎక్కడికెళ్ళినా సరే క్లాస్ పిల్లలకి ఫస్ట్ 2 డేస్‌లోనే ఆ 22 భాగాలకు సంబంధించి అంటే నంబర్ ఆఫ్ పార్ట్స్, నంబర్డ్ పార్ట్స్ అని చెప్పాం. నంబర్ ఆఫ్ అంటే సబ్ పార్ట్స్‌తో కలిపితే 25 కలవు ప్రస్తుతం అని చెప్పాను. నంబర్డ్ పార్ట్స్ అంటే భాగాలు ఎన్ని కలవని అడిగితే ఇంగ్లీష్‌లో చూస్తే ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలమని కూడా చెప్పాను. అయితే ఆ 22 భాగాలకు సంబంధించి ఒకటో భాగం ఏం చెబుతుంది అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు లేదా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. రాష్ట్రాల కలయిక లేదా సముదాయం. అంటే భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవని ఉంటుంది. సో, ఆ మీనింగ్ మొత్తంలో ఒకటో భాగంలో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ మీరు షెడ్యూల్స్ చదువుతారు. షెడ్యూల్స్ చదివేటప్పుడు షెడ్యూల్‌లో కూడా ఫస్ట్ భారతదేశ భూభాగ పరిధి, భౌగోళిక విస్తీర్ణం అని ఉంటుంది. అక్కడ కూడా దాని మీనింగ్ ఇండైరెక్ట్‌గా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 8 కేంద్రపాలిత ప్రాంతాలండి అట్ ప్రెజెంట్ మనకి ఈ రోజుకి. ఎందుకంటే అక్టోబర్ 31 నాటికి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయండి. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్‌ని 2 భాగాలుగా విడదీయటం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, లడాక్ ఒకటి. ఈ 2 ద్వారా 9 కేంద్రపాలిత ప్రాంతాలయినాయి. అయితే ఆ 28 రాష్ట్రాలు 9 అయిన తర్వాత 2020 జనవరి 20 నుండి దాద్రానగర్ హవేలీని డామన్ డయ్యూలో కలిపేశారు. అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం మరో కేంద్రపాలితంలో అబ్జార్ప్షన్ విలీనం చేయడం జరిగింది. సో, విలీనం చేయడం ద్వారా 2020 జనవరి 26 నుండి మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవని ఉంటుంది. కాకపోతే మీరు పాలిటీ లక్ష్మీకాంత్ సార్‌ది 6థ్ ఎడిషన్ లేటెస్ట్ కొన్నా సరే నవంబర్ వరకే రివైజ్డ్ ఉంటుంది. సో, 20లో బుక్ రిలీజ్ అయినప్పటికి 20 అయింది. దాంట్లో 9 కేంద్రపాలిత ప్రాంతాలని ఉన్నాయి. మీరు ఆ బుక్‌ని చూసి 9 కేంద్రపాలిత ప్రాంతాలు అనుకోకూడదు. ఎందుకంటే బుక్ ప్రింట్ చేసి రిలీజ్ చేసే టైంకి మనకి ఎన్నున్నాయనేది ఉంటుంది. ఆ తర్వాత చేంజెస్ అనేది కరెంట్ అఫైర్స్ లేదా కరెంట్ పాలిటీలో భాగంగా మనం అప్డేట్ చేసుకోవాలి. అది మనం అప్డేట్ అవ్వకుండా మిగతా వాటిని తప్పు ఎర్రర్స్ అని మిస్టేక్ చేస్తాం. అదేం కాదండి. మన ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. అక్టోబర్ 31 నాటికి 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చింది అపాయింటెడే. ఎందుకంటే 2019 ఆగస్టు 5న రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు. ఆ తర్వాత 31 నుండి అంటే ప్రతిదానికి రద్దు చేసిన వెంటనే అమల్లోకి రావండి. కొన్నొస్తాయి. కొన్ని అపాయింటెడ్ డే అని ఇస్తారు. అంటే దాన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలనేది గెజెట్‌లో ప్రకటించి. అది అక్టోబర్ 31. ఎందుకయ్యా అంటే విలీనానికి సంబంధించి మన భారతదేశం సంస్థానాల మొత్తాన్ని విలీనం చేసి ఐక్యత కృషి చేసి చాలా పట్టుదలతో మన భారతదేశాన్ని భిన్నత్వం ఏకత్వం దానికి చిహ్నంగా నిలిపిన గొప్ప వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్.
ఆయన కష్టం వల్ల ఈరోజు మనంతా భారతదేశంలో భారతీయులు ప్రశాంతంగా ఉన్నారు. సో, ఒక జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆ రోజు చేయలేకపోయారు. మిగతా అన్ని విలీనం చేయడం జరిగింది. అందుకని ఆయన పుట్టినరోజు సందర్భంగానే అక్టోబర్ 31 ఆయన జయంతి. అందుకనే జాతీయ సమైక్యతా దినం, రాష్ట్రీయ ఏకతా దివస్ హిందీలో అంటారండి. నేషనల్ యూనిటీ డే అంటారు. సమైక్యతా దినోత్సవం, రాష్ట్రీయ ఏకతా దివాసు, జాతీయ సమైక్యతా దినం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఈ 3 పదాలండి. ఈ మూడిటిని అందుకని అక్టోబర్ 31 నుంచే 9 కేంద్ర పాలిత ప్రాంతాలకు అమలు 2020 జనవరి 26 నుండి మీకు అక్కడ ఏం జరిగిందంటే దాద్రా నగర్ డామన్ డైవ్‌లో కలిపేశారు. అందువల్ల ఈ 9 కేంద్ర పాలిత ప్రాంతాలు కాస్త మళ్ళీ 8 కేంద్ర ప్రాంతాలుగా మారిపోయినాయి. సో మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బుక్కుల్లో ఉన్నదే ప్రామాణికం తీసుకోవాలి. కానీ కరెంట్ అఫైర్స్, కరెంట్ పాలిటీలో భాగంగా చేంజెస్ వచ్చినప్పుడు ఆ చేంజెస్‌ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రస్తుతానికి నేను 22 భాగాలకు సంబంధించి అంటే ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టైటిల్ సిలబస్‌లో మీకు ఇచ్చాను ఈరోజు లైవ్ స్ట్రీమ్ అని. దానికి సంబంధించి మీరు దానిపై పట్టు సాధిస్తే ఆర్ట్స్ గ్రూప్, సైన్స్ గ్రూప్ ఏ గ్రూప్ అయినా సరే అండి. ఈవెన్ దో నార్మల్‌గా చదువుకున్న వ్యక్తికి కూడా అర్థం అవ్వాలంటే పాలిటీ కేవలం యూ కెన్ కమాండ్ ఆన్ పార్ట్స్ అండి. భాగాలపై పట్టు సాధిస్తే ఫస్ట్ మీరు పాలిటీలో చదవాల్సింది భాగాలండి. అంతేగాని సిలబస్ తీసేసి ఆ సిలబస్ ఏదుంటే అది చదివేసుకుంటా రెగ్యులర్‌గా అలా వెళ్ళిపోకూడదండి. మనం కంప్లీట్‌గా అంటే మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు టెక్స్ట్ బుక్‌లో ఏదైనా చాప్టర్ చదవాలనుకోండి. చదివి అలవాటే ఆ టెక్స్ట్ బుక్ తీస్తే అర్థమవుతుంది. లేదంటే ఫస్ట్ ఇండెక్స్ చూస్తారు. ఇండెక్స్ చూడటం ద్వారా ఈ చాప్టర్ ఈ టెక్స్ట్ బుక్‌లో 10 చాప్టర్స్ కలవు. ఆ 10 చాప్టర్స్‌లో పలానా చాప్టర్ మనకు కావాలి. పలానా పేజీలో ఉన్నది తెలియాలంటే ఇండెక్స్ చూస్తే చాలు. నువ్వు టెక్స్ట్ బుక్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు. అదే విధంగా పాలిటీ భారత రాజ్యాంగ విహంగ వీక్షణానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ ఎ గ్లాన్స్ అంటారండి. దానికి సంబంధించి తెలియాలంటే మీకు ఫస్ట్ బాగా నేర్చుకోవాలి. ఏ యాస్పిరెంట్ అయినా సరే. అది ఒక రోజు, 2 రోజులు కష్టపడి నేర్చుకుంటే మీరు ఆ తర్వాత కంప్లీట్‌గా భాగాలకు సంబంధించి నేర్చుకున్నట్లయితే పాలిటీపై పట్టు సాధించవచ్చు. అందుకని ఈరోజు మనం ఒకటో భాగం దగ్గర నుంచి 5 భాగాల వరకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలా 22 భాగాన్ని ఇలా స్ట్రీముల రూపంలోనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే మీరు ఈ భాగాలు నేర్చుకుంటే చాలండి. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్ కట్‌గా కంప్లీట్‌గా అర్థమైపోతుంది. నేనేదో క్వెషన్ అడుగుతున్నానంటే సారు కేంద్ర ప్రభుత్వంలో క్వెషన్ అడుగుతున్నాడా? రాష్ట్ర ప్రభుత్వంలో అడుగుతున్నాడా? లేదా ఇది ఔట్ ఆఫ్ సిలబస్ అనే సంగతి మీకు అర్థమైంది. కేవలం త్రూ యూ కెన్ లెర్న్ పార్ట్స్ అండి. భాగాల ద్వారా మాత్రమే. సో మనం ఫస్ట్ భాగం ఏం చెప్తుందండి? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. అంటే రాష్ట్రాల కలయిక లేదా సముదాయం. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇంగ్లీష్‌లో ఒకే వర్డ్ ఉంటుంది. తెలుగులో భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు అని ఉంటుంది. ఆ తర్వాత భారతదేశ భూభాగ పరిధి, భౌగోళిక విస్తీర్ణం అని ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల కలయిక లేదా సముదాయం అండి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఒక పదం నేర్చుకోండి. అది ఒకటో భాగం. అంటే ఫస్ట్ భాగం మీకేం తెలియజేస్తుందండి? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని తెలియజేస్తుందండి. ఇటు పక్కన ఆర్టికల్స్ ఉంటాయండి. ఈ ఆర్టికల్స్ అన్నీ మీకు విడిగా యూట్యూబ్ క్లాస్ లైవ్‌లో మీకు చెప్తానండి. మీరు ఏ భాగం ఏం చెబుతుందో ఫస్ట్ నేర్చుకోండి. ఎందుకంటే మొత్తాన్ని ఒకేసారి మైండ్‌లో ఇన్సర్ట్ చేశారనే ఫీలింగ్ నాకుండదు. ప్లస్ మీకు నేర్పాలనుకుంది, చెప్పాలనుకుంది క్లియర్‌గా మీరు నేర్చుకోవడానికే చెప్తాను. ఏదో నా క్లాస్ చెప్పేసాను అయిపోయిందనే ఉద్దేశ్యం నాకు లేదు. సో, అందుకని మీరు ఒకటో భాగం ఏం చెబుతుందంటే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ రావాలి. సో, ఫస్ట్ పార్ట్ ఏంటండి? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం. అంటే మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. మీకు ఆల్రెడీ 28 రాష్ట్రాలకు సంబంధించి జూమ్ క్లాస్‌లో విన్నవాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది లైవ్ క్లాస్‌కి అటెండ్ అయ్యారంట అప్పుడు జూమ్. కంప్లీట్‌గా 28 రాష్ట్రాలు ఎలా ఏర్పాటైనవి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని క్లియర్‌గా ఇచ్చేసానండి మీకు. క్లాస్ చెప్పేసాను. జూమ్ క్లాస్ 1 అవర్ తీసుకున్నాను. ఆ రోజు క్లాస్‌లో. సో, స్టూడెంట్స్ ఎవరైనా సరే నేను లైవ్ క్లాస్ లేదా జూమ్ క్లాస్ పెట్టినప్పుడు అటెండ్ అవ్వండి. యూట్యూబ్‌లో పెట్టే పర్మనెంట్‌గా ఉంటాయి. జూమ్ క్లాసు వీడియో రికార్డెడ్ ఉండదు నేను అప్‌లోడ్ చేయడానికి. సో, మీకోసం నేను క్లాస్ చెప్తున్నా అటెండ్ అవ్వండి. ఇప్పుడు చెప్తున్నాను ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళకి అర్థమవుతుందది. కొత్త వాళ్ళు ఇప్పుడైనా సరే మనకు అవసరమైనది ఏదైనా చెప్తున్నారంటే పని కట్టుకొని టైం వేస్ట్ అవ్వకుండా. సండే రోజు ఎందుకే క్లాస్ తీసుకున్నానంటే ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి. అందరూ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే మార్నింగ్ 8-9 తీసుకున్నాను. మిగతా స్టూడెంట్స్ అంతా మీరు బిజీగా ఉంటారు కాబట్టి. సరే వాటెవర్ ఇట్ మే బి లీవ్ ఇట్. ఫస్ట్ పార్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి. రా రాష్ట్రాల కలయిక లేదా సముదాయం. ఒకటో భాగం ఏం తెలుపుతుందంటే మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు అని చెబుతుంది. ఇది ఫస్ట్ పార్ట్. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ 2 పాయింట్లు మీరు నేర్చుకోవాలి. ఏంటంటే మీరు షెడ్యూల్స్ డిఫరెంట్ పార్ట్స్. షెడ్యూల్స్ తీసినప్పుడు ఒకటో షెడ్యూల్ అంటే అక్కడ కూడా మీకేముంటుంది భారతదేశ భౌగోళిక పరిధి విస్తీర్ణం అని ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవని అక్కడ కూడా అదే మీనింగ్ ఇస్తుంది.
మీరు ఎగ్జామ్‌లో అడిగినప్పుడు దానికి ఒక ఆన్సర్ అనుకుంటారు. దీనికి ఒక ఆన్సర్ అనుకుంటారు. అది కాదండి. ఎట్ ది సేమ్ టైమ్ మళ్ళీ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న చాప్టరు లైవ్ స్ట్రీమ్ భాగాలకు సంబంధించిన పార్ట్స్ ఓవర్‌వ్యూ ఆఫ్ అంటే. కానీ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్‌కి సంబంధించి 1 మినిట్. ఓకే. నైస్. ఒక స్టూడెంట్ మనల్ని ఇది చెప్తానండి. 1 మినిట్ వినండి. అయితే మనం దానికి సంబంధించి అంటే ఒకటో భాగం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ టెరిటరీస్ అంటారు. రాష్ట్రాల కలయిక అంటారు. ఒకటో భాగం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవని ఒకటో ఆర్టికల్ అండి. ఒకటో ఆర్టికల్ కూడా మీకు ఎగ్జామ్‌లో అడిగినప్పుడు ప్రీవియస్ క్వెషన్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అడిగారండి. ఒకటో ఆర్టికల్, ఒకటో షెడ్యూల్. ఇప్పుడు నేను 3 చెప్పానండి. చెబుతున్న టాపిక్ ఏమో పార్ట్స్ అంటే ఒకటో భాగం ఏం తెలియజేస్తుంది. తర్వాత ఆర్టికల్స్ విడిగా ఉంటాయి. ఒకటో ఆర్టికల్, తర్వాత షెడ్యూల్స్ వేరు. ఒకటో షెడ్యూల్. సో, ఒకటో ఆర్టికల్ ఏం చెబుతుంది, ఒకటో షెడ్యూల్ ఏం చెబుతుంది, ఒకటో భాగం ఏం చెబుతుందంటే మీకు పుస్తకాలు డిఫరెంట్‌గా చదువుతారండి. అలా చదవకండి. ఈ మూడిటికి సంబంధించి ఆర్టికల్, షెడ్యూల్, ఒకటో భాగం. ఈ మూడిటికి సంబంధించి ఫస్ట్ ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న సంగతి బ్లైండ్‌గా, ఫిక్స్‌డ్‌గా గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ అండి అది. ఒకటో భాగం ఒకటే. ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తది. ఒకటో షెడ్యూల్ అదే ఇన్ఫర్మేషన్ ఇస్తది. ఒకటో ఆర్టికల్. సో, మీరు చదివేటప్పుడు ఈ 3 ఇంటర్‌లింక్ చేసుకొని గాని చదివితే ఈ మూడిటికి సంబంధించి మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కలవని ఎగ్జామినర్ అడుగుతున్న సంగతి మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ వన్. తర్వాత మన స్టూడెంట్ ఒకళ్ళు అడిగారండి డౌట్. పాలిటీకి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్‌లో అంటే జేఎల్ వాళ్ళున్నారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళుంటారు, కానిస్టేబుల్, ఎస్ఐ వాటెవర్ అందరూ ఉంటారండి. వాళ్ళకి సంబంధించి పాలిటీ టాపిక్స్ ఏం చదవాలనే క్వెషన్ అడిగారు. మీరు పాలిటీకి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలన్నా నేను ఈ స్ట్రీమ్ పెట్టిన ఉద్దేశ్యం అదేనండి. కానిస్టేబుల్ నుండి ఐఏఎస్ టాప్ సర్వీస్, మదర్ ఆఫ్ ఆల్ సర్వీస్ అండి. ఐఏఎస్ వరకు గూడా మీరు ఢిల్లీ ఎళ్ళినా సరే ఈ భాగాలు చదువుకొని ఎళ్ళండి. పాలిటీ అంటే మీకు ఎప్పటికి డౌట్ రాదండి. కాకపోతే ఈ 22 భాగాలకు సంబంధించి ఓవర్‌వ్యూ అని నేను స్టూడెంట్‌కి ప్రతి క్లాస్‌లో కూడా ఒక 6-10 పేజెస్‌లో ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఆఫ్‌లైన్ క్లాస్ చెప్పేటప్పుడు. 10 పేజెస్ ఇన్ఫర్మేషన్. ఈ 10 పేజెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈ 10 పేజెస్‌కి సంబంధించి ఇన్ఫర్మేషను మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా చదువుతారో అంటే ఒకటో భాగం ఇందులో ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏం చదువుతాం? ఒకటో భాగం అనగానే ఇక్కడ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల కలవు. ఈ రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు కలవని కూడా చదువుతాం. 25 హైకోర్ట్స్ ఉన్నాయండి. దాని గురించి మీకు ఫస్ట్ క్లాస్ యూట్యూబ్‌లో క్లాస్ చూడని వారుంటే ఒకసారి చూడండి. బట్ అయినా గాని భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 25 హైకోర్టులు కలవు. అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకటో భాగమే మనం తెలుసుకునేటప్పుడు అక్కడే చదివేసుకోవాలండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. మీరేం చేస్తారు హైకోర్ట్ దగ్గరికెళ్లి చదువుతారు. అవసరం లేదండి. ఆ టాపిక్ ఇచ్చింది దానికి సంబంధించి. రెండోది అక్కడ రాష్ట్రాలన్నారు. రాష్ట్రాలకు సంబంధించి ఏముంటాయండి? ఎమ్మెల్యేలుంటారు. రాష్ట్రాలకు సంబంధించి ఎంపీలుంటారు. అంటే పార్లమెంట్‌కి సంబంధించి ఎంపీలు, రాష్ట్రాలకు సంబంధించి. సో, ఒక రాష్ట్రానికి సంబంధించి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే నేర్చుకోవచ్చు. అంటే టోటల్‌గా ఒక టాపిక్ ఒకటో భాగం తీసుకుంటే ఇంత ఇన్ఫర్మేషన్‌ని అక్కడే నేను క్లాస్‌లో చెప్తానండి స్టూడెంట్‌కి. మీరు జనరల్ స్టడీస్‌కి సంబంధించి ఒక స్టూడెంట్ అడిగిన క్వెషన్‌కి జనరల్ స్టడీస్‌కి సంబంధించి మనం ఆన్సర్ చేయడానికి ఏ టాపిక్స్ చదవాలంటే, మీరు ఫస్ట్ నేను చెప్పే 22 భాగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్‌ని కంప్లీట్‌గా చదవాలి. ఈ 22 భాగాలు చదవటానికి నేను క్లాస్ చెప్పిన తర్వాత, విన్న తర్వాత ఈ లైవ్ స్ట్రీమ్స్ 4, 5 కండక్ట్ చేస్తానండి భాగాలకు సంబంధించి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మీరు లైవ్ స్ట్రీమ్‌కి సంబంధించి ఆ 22 భాగాలపై మీరు పట్టు సాధిస్తే లాస్ట్ ఇయర్ సచివాలయానికి 3 క్వెషన్స్ వచ్చాయండి. సచివాలయం ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించి 3 క్వెషన్స్ వచ్చినాయి. ఆ క్వెషన్స్ ఏంటో చూడండి. మీకు నేను భాగాలు చెప్తున్నప్పుడు ఎక్కడొస్తాయో మీకు తెలియాలి కదండీ! 61 రాజ్యాంగ సవరణకు సంబంధించి 1989 అండి. ఓటింగ్ ఏజ్ ఉంటది కదండీ! ఓటింగ్ ఏజ్ అంటే ఎన్నికల్లో 89కి ముందు ఎన్నికల్లో పోటీ చేయడానికి మనకు అవసరమైన ఓటింగ్ వయసు 21 సంవత్సరాలు ఇంతకుముందు. ఆ ఓటింగ్ వయసుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించిన రాజ్యాంగ సవరణ 61. ఆ తర్వాత నేను షెడ్యూల్ కూడా చెప్తా కదండీ! 10వ షెడ్యూల్‌కొచ్చేసరికల్లా 91 రాజ్యాంగ సవరణ 2003 ద్వారా కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్యలో 15% సీట్ల సంఖ్య పెంచరాదు అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి. 91, 2003 అంటే 61 రాజ్యాంగ సవరణ. ఒకటి అడిగాడు. 91 రాజ్యాంగ సవరణ 91. ఆ తర్వాత మనకు భాగాల్లోనే రండి. 11 భాగం ఉంటుందండి. 11, 12 కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండి.
ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు. సో టోటల్ గా మనకున్న 22 భాగాల్లో 11వ భాగం, 12వ భాగానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర సంబంధాలండి. భాగాలకు సంబంధించి నేను చెప్తున్నా. అక్కడే మనం చదువుకునేటప్పుడు వాటికి సంబంధించి జీఎస్టీ అండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలంటే ఇలాంటి టాక్స్‌కి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ వస్తుందండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరనుకున్న ఫస్ట్ ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లేకపోతేనేమో రాజమన్నారు కమిటీ సిఫార్సులని మనకి ఎగ్జామ్‌లో నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇవన్నీ. ఇవన్నీ మీరు సిలబస్‌లో ఉన్న ప్రకారం చదువుతారు. అందుకని మనం అక్కడ చదివితే గుర్తుపెట్టుకొని కన్‌ఫ్యూజ్ అయ్యి ఎక్కువవుతాం. కానీ మీరు భాగాల్లో చదివితే ఇక్కడే మీకొచ్చేస్తుంది. ఇక్కడేంటి జీఎస్టీకి సంబంధించి 101 రాజ్యాంగ సవరణ చట్టం 2017 జీఎస్టీకి సంబంధించి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారని అడిగాడు. సో 61 రాజ్యాంగ సవరణ, 91 రాజ్యాంగ సవరణ, 101 ఈ 3 ఒకటికి సంబంధించి ఈ 3 రాజ్యాంగ సవరణ చట్టాలు ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించి లాస్ట్ ఇయర్ జరిగిన సెప్టెంబర్‌లో జరిగిన ఎగ్జామ్. సేమ్ ఇదే ఇయర్. 1 ఇయర్ బ్యాక్ అడిగిన దాంట్లో అడిగారు. ఈ 3 కూడా త్రూ మీరు క్వాలిటీ అందరు సిలబస్ ప్రకారం పిచ్చి పిచ్చిగా చదివేశారండి. కానీ అన్ని క్వెషన్‌లు చదివినప్పటికి కూడా సచివాలయంలో ఇచ్చే క్వెషన్స్ 10 గానియండి, 12 గానియండి, 4 రాయండి, 5 రాయండి క్వాలిటీలో. మనం అంత చదివాం కదా! ఈ 3 క్వెషన్‌లో తెలిసిన వాళ్ళు ఒకటారా పెట్టారండి. మిగతా 2 వదిలేసారు. సో రాజ్యాంగ సవరణ చట్టాలు మనకి ఇప్పటివరకు 104 రాజ్యాంగ సవరణ చట్టాలున్నాయండి. ఆ 104 రాజ్యాంగ సవరణ చట్టాలుంటే వాటికి సంబంధించి మనకు అందులోనే 3 క్వెషన్స్ అడిగారండి. ఏదైనా సివిల్స్ క్వెషన్ పేపర్ కాదు కదండీ. అంటే అడిగే ఎగ్జామ్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్, సచివాలయం. అందుకని నేను కానిస్టేబుల్ నుండి ఐఏఎస్ వరకు కూడా భాగాలపై పట్టు సాధిస్తే మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. డీఎస్సీలో 2 మార్క్స్ క్వెషన్స్ అడిగారండి. 2 క్వెషన్స్ వచ్చినాయి. సేమ్. అందుకని జనరల్ స్టడీస్ సంబంధించి పేపర్ 1 ఎవరికైనా చదవాలనుకుంటే ఫస్ట్ మీరు 22 భాగాలకు చదివితే ఏ టాపిక్ చదవాలనే కన్‌ఫ్యూజన్ రాదు. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తానండి. అవి వస్తే ఓకే. ఆ టాపిక్ రాకపోతే మీరేం చేయలేరు. అందుకని మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్తున్నానండి. ఏ టాపిక్స్ చదవాలనే దానికంటే బేసిక్స్ చదవమంటారు. ఏంటి? ఇప్పుడు అందుకనే చెబుతుంది. మీకు భాగాలన్నాను కదా! మీ లెక్క ప్రకారం జనరల్‌గా మనం ఏదైనా క్లాస్‌కెళ్ళాము అంటే ఏదైనా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు జనరల్ స్టడీస్‌లో భాగంగా జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్‌లో ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 2, గ్రూప్ 1 కాకుండా చదవమంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, తర్వాత పౌరసత్వం, ఫస్ట్ ఇంట్రడక్షన్ నేను చెప్పిన ఒకటో భాగం. అంటే 1-51 వరకు ఉన్న ఆర్టికల్స్ చదవండి సరిపోతుందనే క్లారిటీ మీకిచ్చేస్తారండి. ఇంక మిగతాయి అవసరం లేదన్నట్టు చెప్తారు. వాళ్ళకి గూడా ఆ 2, 3 రోజులు కలిసి పాలిటిక్స్ క్లాస్‌కొచ్చిన సార్స్ కూడా ఆ 2, 3 రోజులు, 4 రోజులు, ఒక రోజు క్లాస్ చెప్పేసుకొని బ్రీఫ్ చదవమని ఎళ్ళిపోతారు. వస్తే ఓకే. గుడ్. రాకపోతే మీ బ్యాడ్ లక్. అలా ఎప్పుడు డిపెండ్ అవ్వకండి. నేను చెప్పాలనుకుందేంటంటే మీరు ఐఏఎస్ యాస్పిరెంట్ లాగానే నేను అన్ని సిలబస్ మొత్తం చదవాలంటే మీరు జనరల్ స్టడీస్ వాళ్ళు గ్రూప్‌లా చదవాల్సిన అవసరం లేదు. దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. దాని ప్రకారం చదవాలి మీరు అడిగిన క్వెషన్. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే ఒకటో భాగం దగ్గర నుంచి 22 భాగాల వరకు నేను చెప్పే 10 పేజీల ఇన్ఫర్మేషన్‌ని కంప్లీట్‌గా నేను ఆన్‌లైన్‌లో క్లాస్ చెప్తాను యూట్యూబ్‌లో. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ లైవ్ స్ట్రీమ్ ఇస్తాను మీకు. ఈ లైవ్ స్ట్రీమ్‌లో మీకు ఒకటో భాగం ఆర్టికల్స్ నేను విడిగా చెప్తాను. ఒకటో భాగం ఏం చెబుతుంది? ఇప్పుడు చెప్పాను కదండీ! యూనియన్ ఆఫ్ స్టేట్స్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు గలవు. ఆ తర్వాత రెండో భాగం ఏం చెబుతుంది? సెకండ్ పార్ట్ అండి భాగం. పౌరసత్వం సిటిజన్‌షిప్‌ని గురించి తెలుపుతుంది. ఆ తర్వాత మూడో భాగం ఏం తెలుపుతుంది? ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు. నాలుగో భాగం అండి ఆదేశిక సూత్రాలు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ డీపీఎస్పీ అంటారు. సో నాలుగో భాగం. 4 అండి ప్రాథమిక విధులు. సో మీరు అడిగిన క్వెషన్స్ అన్నీ సిలబస్ ప్రకారం చదివితే అక్కడ చదువుకొని నేర్చుకుంటారు. మూడో భాగం ప్రాథమిక హక్కులు 12-35 వరకు ప్రాథమిక హక్కులు కలవు. ఇలా చదువుతారండి లైన్ అంతా. అక్కడ చదవకండి. నేను చెప్పినట్టుగా ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో భాగంగా ఇక్కడ మాత్రం చదవాలి మీరు. ఇక్కడ గనక చదివితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరేం చేస్తారంటే నేను చెప్పే జనరల్ స్టడీస్‌కి ఏ టాపిక్ చదవాలనే దానికి సంబంధించి కంప్లీట్‌గా మీరిక్కడ ఈ లైవ్ స్ట్రీమ్‌కి సంబంధించి గాని వీడియో చదివేటప్పుడు 22 భాగాలకు సంబంధించి అంటే 22 భాగాలు మీరు టెక్స్ట్ బుక్‌లో చదివారనుకోండి నేను చెప్పినట్టు ఒక హాఫ్ పేజీలో ఉంటుందండి. ఒకటో భాగం ఏంటి? రెండో భాగం ఏంటి? మూడో భాగం ఏంటి అని ఉంటుంది. సో వాటికి సంబంధించి అలా ఉంటుంది కాబట్టి మీరు అలా కాకుండా నేను చెప్పినట్టుగా 10 పేజీలు అంటే ఒక భాగానికి సంబంధించి ఒక హాఫ్ పేజీ వరకు ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఇచ్చేస్తాను. టూకీగా మొత్తం. అంటే ఇది కాంపిటేటివ్‌గా ఒక ప్రపంచం, ఒక సముద్రం లాంటిదండి. మీరే ఒక బౌండరీ గీసుకొని మీరన్నట్టుగానే జనరల్ స్టడీస్ టాపిక్ సంబంధించి ఎంతవరకు చదవాలో ఒక ఐడియా తెచ్చుకొని దాని ప్రకారం చదువుకుంటూ ఉండాలి. అంతే తప్ప నాకు తెలుసు కదా అని గ్రూప్ 2 సిలబస్ చదువుతాను. జనరల్ స్టడీస్ టాపిక్ జనరల్ వేరే ఎగ్జామ్స్. గ్రూప్ 2 వాళ్ళు ఎలాగో ఆప్షనల్ చదువుతారు కాబట్టి ఇక్కడ పర్టిక్యులర్‌గా చదవరండి. మిగతా వాళ్ళు మాత్రం కంపల్సరీగా చదవాలి. సో దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఉన్నదాన్ని బట్టి ఆ భాగాలే పర్ఫెక్ట్‌గా చదివితే 22 భాగాలకు సంబంధించి ఒక్కోటి ఒక హాఫ్ పేజీ, పేజీ వస్తుందండి.
అంటే టోటల్‌గా 10-15 పేజెస్ అనుకోండి. ఈ 15 పేజెస్ చదివితే మీకు జనరల్ స్టడీస్‌లో ఏ క్వెషన్ అని అడగనియండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పలానా భాగం నుండి పలానా క్వెషన్ వచ్చింది. ఎలిమినేషన్ పద్ధతిలో తీసేయడానికి అవకాశం ఉంటుంది. డీఎస్సీ వాళ్ళకి బాగా అలవాటండి ఇట్లా ఎలిమినేషను. ఆహ్, ఎర్రర్ అండ్ క్వెషన్స్ లాగా. అందువల్ల మీరేం చేస్తారంటే భాగాలపై పట్టు సాధించాలి ఫస్ట్. అందుకని ఈ క్లాస్ సంబంధించి మీకు ఫస్ట్ 5 భాగాలు ఏమున్నాయి, 5 భాగాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి ఈరోజు చెప్తాను చూడండి. ఫస్ట్ భాగం చెప్పానండి ఆల్రెడీ. ఒకటో భాగం. రెండో భాగం ఏంటండి? పౌరసత్వం. మూడో భాగం ప్రాథమిక హక్కులండి. ఫండమెంటల్ రైట్స్. నాలుగో భాగం ఆదేశిక సూత్రాలు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీన్నే నిర్దేశక నియమాలు అంటారండి. ఈ ఆదేశిక సూత్రాలకు మరొక పేరు నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరున్నది. నూతన సంవత్సర అంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం కానీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఆ రోజు మనం ఎన్నో వాగ్దానాలు చేసుకుంటాము. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటామా? అదే రోజు మర్చిపోతాం. ఏమనుకుంటాం? జనవరి 1 నుండి మనం మార్నింగే లేచి చదవాలి. లేదంటే ఈ రోజు నుంచి మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వదిలేయాలనుకుంటాం. అదే రోజు మనం నైట్ అంతా మేలుకొని ఉంటాం కదా! ఆ రోజు ఫస్ట్ రోజే నిద్రపోయి అది ఉల్లంఘిస్తాం అన్నమాట. మనం చెయ్యం. సో, అందుకని ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది ఎలక్షన్ టైమ్‌లో. అవన్నీ నెరవేర్చలేదు. ఎందుకు? గవర్నమెంట్ దగ్గర డబ్బులుంటేనే చేయగలుగుతుంది. ఆ తర్వాత డబ్బులు లేకపోతే చేయలేదండి. చేయలేదని అంటే నాన్ జస్టిసబుల్ అండి అవి. జస్టిసబుల్ ఏమో ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అనేవి చట్టం ద్వారా, న్యాయస్థానాల ద్వారా మనకు కావాల్సిన వాటి సాధిక్షేమ యంత్రాంగానికి సంబంధించినవి. ఫైనాన్షియల్‌గా గవర్నమెంట్ ప్రభుత్వ పరిస్థితి బాగుంటే అవి చేస్తాయండి. లేకపోతే చేయలేవు. నాన్ జస్టిసబుల్ అంటారు. అంటే న్యాయ నిర్ణేతకమైనవి. మనం చేయటానికి కోర్టుల ద్వారా సాధించలేమండి. ప్రాథమిక హక్కులను అయితేనేమో న్యాయస్థానాలకెళ్ళి సాధించవచ్చు. ఆదేశ సూత్రాలను అయితే మాత్రం సాధించలేము. ఈ రెండిటికి వేరియేషన్ అండి. చదివేటప్పుడు కూడా డిఫరెన్షియేషన్ కంపేర్ చదివితే మీకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత 4 అండి. ప్రాథమిక విధులు. ఎందుకంటే ప్రాథమిక విధులు బేస్ చేసుకొని ఖచ్చితంగా క్వెషన్ ఉంటదండి. ఎందుకు? 11 ప్రాథమిక విధండి. 6-14 సంవత్సరాల వయసు పిల్లలకి ప్రాథమిక విద్య నేర్పించాలని 11 ప్రాథమిక విధిని చేర్చారు. 86వ రాజ్యాంగ సవరణ 2012 ద్వారా. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 1986లో ప్రారంభించారండి. జాతీయ విద్యా విధానాన్ని. ఆ తర్వాత మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అనౌన్స్ చేశారు. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 3-18 సంవత్సరాలండి. అక్కడ 6-14 సంవత్సరాలు. ఇక్కడ 3 నుండి ఈ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు వయసండి. ఇది ఆల్రెడీ 2019 సంబంధించి జేఈఈ ఎగ్జామ్స్‌లో సచివాలయ ఎగ్జామ్‌లో కూడా ఈ క్వెషన్ అడిగారండి. 2019 సెప్టెంబర్‌లో జరిగింది. మనకి ప్రాథమిక విధుల నుంచి మీకొచ్చిన క్వెషన్ చెబుతున్నానండి. మీరు భాగాలు చదవటం ద్వారా సచివాలయంలో ఎన్ని మార్కులు సాధించారంటే, ఇది 4గో క్వెషన్ అండి నేను. సచివాలయం లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ గురించి చెబుతున్నాను. నేను ఇప్పుడేం చెప్పట్లేదు. రెండోది లాస్ట్ ఇయర్ జరిగింది. నేను మళ్ళీ భాగాల గురించి ఎక్కడ క్వెషన్ వచ్చిందో కూడా చెప్పగలను. సో, ప్రాథమిక విధుల్లో 11వ ప్రాథమిక విధి ఏంటండి? 6-14 సంవత్సరాలలోపు పిల్లలకి ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల బాధ్యత అని ఉంటుంది. అంటే అక్కడ 6-14 అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019లో డ్రాఫ్ట్ వర్క్‌ని కమిటీ రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఎన్ని సంవత్సరాల వయసు అనే క్వెషన్ అడిగారు. 3-18 సంవత్సరాలు. అప్పుడు ఆ డ్రాఫ్ట్ కమిటీకి సంబంధించి ఈనాడు పేపర్‌లు అన్నిటి ఎడిటోరియల్స్ వచ్చినాయండి. సంపాదకీయం. అందుకే ఫస్ట్ క్లాస్‌లో కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా వీడియో చేసి మీరు ఎడిటోరియల్స్‌లో ఏ భాగం చదవాలో కూడా చెప్పారు. దాని ద్వారా ఒక మార్క్ సాధించవచ్చు. ఇక్కడ మనకు 6-14 అంటే అది మారింది కాబట్టి ప్రాథమిక విధుల్లో భాగంగా ఆ ఏజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అడిగాడు. 3-18 లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్ చూడండి. అంటే నేను ఇక్కడ భాగాలు చెప్పాలనుకున్నప్పుడు ఒకటో భాగానికి సంబంధించి ఇప్పుడు ఇలా వచ్చింది. 11వ ప్రాథమిక విధి చెప్పిన తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కొత్తగా. ఫస్ట్ ఎప్పుడు ప్రకటించారు. దాని తర్వాత దాని సవరణ ఎప్పుడు జరిగింది. ఇప్పుడెప్పుడు జరిగింది. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదండీ! ప్రాథమిక విధులకు సంబంధించి మన 11వ ప్రాథమిక విధికి సంబంధించి ఏ కమిటీ సిఫార్సు మేరకు ఇంప్లిమెంట్ చేశారండి? డాక్టర్ కస్తూరి రంగరాజన్ అండ్ కమిటీ. గుర్తుపెట్టుకోండి. డాక్టర్ కస్తూరి రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంటేషన్ చేయబడిందండి. దాని ప్రకారమే కంప్లీట్‌లీ ఇప్పుడు మనకి చేంజెస్ అయినాయి. అంటే మనకి 3+10+2+3 లాగా కాకుండా మార్చేశారు ఈ ప్యాటర్న్‌ని. దీనికి ఒక వీడియో చేస్తానండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేశారు. అయితే ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడండి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 1986 1986లో ప్రకటించారండి. మళ్ళీ 2020 సంబంధించి మధ్యలో సవరణ ఒకటి జరుగుతుంది. అయితే ఈ 2020 అనేది ఏ కమిటీ సిఫార్సు మేరకు? డాక్టర్ కస్తూరి రంగరాజన్ కమిటీ సిఫార్సు మేరకు. ఏజ్ ఎంత ఇచ్చారండి? 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఇదే క్వెషన్ అంటే డ్రాఫ్ట్‌గా రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా దాని నుంచి కూడా లాస్ట్ ఇయర్ క్వెషన్ అడిగారండి. 3-15 సంవత్సరాలు సచివాలయ ఎగ్జామ్. తర్వాత ప్రాథమిక విధులు. మీకు అడిగే క్వెషన్ చెప్పాను కదా! 3 రాజ్యాంగ సవరణలు ఇదో క్వెషన్ 4 ఇలా చెక్ చేసుకుంటే 5, 6 క్వెషన్స్ ఇక్కడే ఉన్నాయి. మీరు సిలబస్ అంతా చదివుంటారండి. ఇవి మాత్రం చదివుండరు. నేను కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళి అప్పుడు కూడా ముందు భాగాలు నేర్పానండి వాళ్ళందరికి కూడా. ఆ భాగాల తర్వాత సిలబస్ ప్రకారం కొన్ని కోర్ ఉంటాయి కాబట్టి మనకొచ్చే 4, 5 మార్క్స్ అని చెప్పి
దీంట్లో 4 మార్క్స్ వచ్చేసాయి. ఒక భాగాల నుంచి 4 క్వెషన్స్ అండి. 4 క్వెషన్స్. సో ఇప్పుడు ఒకటో భాగం చూడండి. ఒకటో భాగం ఏం చెప్తుందండి? యూనియన్ ఆఫ్ స్టేట్స్ మీరు రాసుకున్నా పర్లేదండి. ఒకటో భాగం భారతదేశ భూభాగ పరిధి, దాని విస్తీర్ణం లేదా భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు అని ఉంటుంది. ఆ తర్వాత భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఒకటో భాగంలో 2 క్వెషన్స్ అయిపోయినాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫస్ట్ క్వెషన్. ఆ తర్వాత 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయండి? 2020 జనవరి 26 నుండి. అంటే ఇదే సంవత్సరం జనవరి 26 అంటే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం నుండి అమల్లోకి వచ్చాయి. అపాయింటెడ్ డే అండి. దాద్రా నగర్ హవేలీని డామన్ డయ్యూలో కలిపారండి. సో అందువల్ల 2020 జనవరి 26 నుండి మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు. రెండో పాయింట్ భారతదేశానికి సంబంధించి రాష్ట్రాలు అనుకున్నాం కదా, ఎన్ని హైకోర్టులు కలవు? భారతదేశంలో టిల్ డేట్ ఈ రోజు వరకు 25 హైకోర్టులు కలవండి. సుప్రీంకోర్టు అయితే ఒకటే ఉందండి. జూమ్ లో క్లియర్ క్లాస్ చెప్పాను దీని గురించి, కానీ ఒకసారి ఒక 2 మినిట్స్ చెప్తాను దీని గురించి. ఇక్కడ కూడా 25 హైకోర్టులు కలవండి. 2013 నాటికి 21 హైకోర్టులు కలవు. 2013లో 3 హైకోర్టులు ఏర్పాటు చేశారండి. ఈశాన్య రాష్ట్రాల నుండి. అవి కూడా ఈశాన్య రాష్ట్రాల నుండి 3 హైకోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మీకు అప్పుడు కూడా చిన్న వర్డ్ చెప్పానండి గుర్తుపెట్టుకోవడానికి. ఓన్లీ అని ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో ఏమంటాం? మాత్రమే అంటాం. మాత్రమే అంటే ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఉంటాయి. మా అనే అక్షరంతో 3 రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఈ రెండు ఏమైనా ఈశాన్య రాష్ట్రాలండి? కాదు. సో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ 2 ఈశాన్య రాష్ట్రాలు కాబట్టి మణిపూర్ మాత్రమే అని ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే 2013లో ఏర్పాటైన హైకోర్టు సంఖ్య 3 అండి. మాత్రమే. మణిపూర్, త్రా అంటే త్రిపుర, మే అన్న, నేను మీ అనలేదు. మే అంటే మేఘాలయ. ఎందుకంటే అక్కడ మీ అంటే మిజోరాం కూడా ఉందండి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి అదే సంవత్సరం 10 క్వెషన్స్ వచ్చినాయండి. ఈ యొక్క 3 హైకోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా 10 క్వెషన్స్ అడిగారండి. ఎస్ఎస్సిజిఎల్ కానీ, మన ఏపీపీఎస్ జరిగిన ఎగ్జామ్స్ లో కానీ భిన్నమైంది, సరికానిది అంటే మీకేంటి క్లియర్ గా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను 2013 నాటికి 21 హైకోర్టులు కలవని, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత 2013లో 3 కొత్త హైకోర్టులు ఏర్పాటు చేశారని ఇప్పుడు చెప్తున్నాను. ఆ 3 హైకోర్టులు ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి 3 అని క్లియర్ గా చెప్తున్నా. ఈశాన్య రాష్ట్రాలు అంటే 7 ఉంటాయండి. దానికి సంబంధించి అందులో 3 రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాలు కూడా గుర్తుపెట్టుకోవడానికి మీకు బట్టి పెట్టకుండా మాత్రమే ఒక వర్డ్ చెప్పండి. మాత్రమే. ఓన్లీ అని ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో మాత్రమే అంటారు. మణిపూరు, త్రిపుర, మే. మాత్రమే అంటే మేఘాలయ. పక్కాగా క్లియర్ కట్ అనమాట. దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మణిపూర్, త్రిపుర, మేఘాలయ. సో మనకి ఒకటో భాగం నుంచి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 25 హైకోర్టులు కలవన్నాం. 21 ప్లస్ 3 హైకోర్టు 24 అయింది. మరి 25 హైకోర్టు ఏంటండి? మనదే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2019 ఎగ్జాక్ట్లీ ఇది ఒకటి మన సేఫ్ జోన్. ఫస్ట్ తారీఖే స్టార్ట్ చేశారండి. 2019 జనవరి 1న అమరావతి రాజధానిగా హైకోర్టు ప్రారంభించారండి. సో మనకి 21 ప్లస్ 3 2019లో ఒక హైకోర్టు ఏర్పాటు చేశారు. 2019 జనవరి 1వ తారీఖున ఎగ్జాక్ట్ ఫస్ట్ తారీఖు. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి. జనవరి ఫస్ట్ కాబట్టి మీ అందరికి గుర్తుంటుంది. 25 హైకోర్టులు కలవు. ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలంటే 8 అన్నాం. ఆ 8 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినాయంటే 2020 ఈ సంవత్సరం జనవరి 26 నుండి అమల్లోకి వచ్చాయి. సో ఒకటో భాగానికి సంబంధించి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, తర్వాత 25 హైకోర్టులు కలవండి. సో వీటికి సంబంధించి ఒకటో భాగం అంటే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంటే ఈ హెడ్లైన్స్ చెప్పాను. 25 హైకోర్టులకు సంబంధించి ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 28 రాష్ట్రాలు ఇక్కడే నేర్చుకుంటాం. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇక్కడే, వాటి రాజధానులు ఇక్కడే, సభ్యుల సంఖ్య, ఎమ్మెల్యే సంఖ్య, ఎంపీల సంఖ్య అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈ ఒకటో భాగంలోనే. అందుకే నేను ఒక 12 నుంచి 15 పేజీల ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పాను. ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వరనమాట. అంత పర్ఫెక్షన్ వస్తుంది ఒక భాగం ద్వారా. నేను ఎందుకంటే అండి ఈ 5 భాగాలు చెప్పడానికి పావుగంట లైఫ్ టైం సరిపోతుంది, 5 నిమిషాలు సరిపోతుంది, 2 నిమిషాలు సరిపోతుంది. నేను ఏ క్లాస్ చెప్పినా సరే లైవ్ ఆఫ్లైన్ క్లాస్ లో పిల్లలకి ఏ విధంగా చెప్తానో, ఏ విధంగా చెబితే అర్థమవుతుందో 1కి 2 సార్లు ఆఫ్లైన్ లో చెప్పిన విధంగా చెబుతున్నా అండి. మనం ఏదో చెప్పాలి కాబట్టి పిల్లగాళ్ళకి స్ట్రీమ్ చెప్పేసామనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నేను ఏదైనా క్లాస్ చెప్పానంటే పర్ఫెక్ట్ గా కంటెంట్ క్లియర్ కట్ గా ఉంటుంది. విత్ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ లోనే చూసి మరి డిడి బస్సు, లక్ష్మీకాంత్ సార్ లాంటి పిఎం బక్షి ఈ పుస్తకాన్ని రిఫర్ చేసి లేటెస్ట్ గా మీకు రెగ్యులేటింగ్ చట్టాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ కూడా 5 నిమిషాలు వీడియో చెప్పొచ్చు. అరగంట ఎందుకు వస్తుంది ఒక్కో చట్టం? నేను థీరీ కూడా మీరు బుక్ వేరే రిఫర్ చేయకుండా ఆ థీరీనే నేను బోర్డు మీద రాస్తున్నాను కాబట్టి, రాసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు అరగంట వీడియో వస్తుంది. ఆ అరగంట వీడియో మీరు కనుక నోట్స్ రాసుకుంటే వేరే బుక్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను ఏదైనా ఒక క్లాస్ ఇచ్చాను అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది అని అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు తెలుసున్న పాత స్టూడెంట్స్ కి తెలుసండి.
నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే పుట్టుపూర్వోత్తరాల మొత్తానికి సంబంధించి మీరు వెతుక్కోకుండా ఒకే చోట ఇస్తా. రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నాయి తీసుకొచ్చి అక్కడ ఇన్సర్ట్ చేసేస్తా. ఆ టాపిక్ సంబంధించి. లక్ష్మీకాంత్ సార్ కూడా అలానే చెప్తాడండి. అంత బాగుంది ఆ బుక్స్ అయితే అర్థమవుద్దంటే ఎక్కడెక్కడ ఉన్న ఆ టాపిక్ సంబంధించిన అన్ని ఇంటర్లింక్ చేసి ఒకే చోట ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్. అంత మంచి సబ్జెక్ట్ ఇస్తారండి. ఆ గురువు గారి దయ వల్లే నేను ఎంతో కొంత నేర్చుకోగలిగాను. సో ఫర్ ఎవర్ అనమాట ఆయన. ఆల్ ఓవర్ ఇండియా యాక్సెప్ట్ చేసి అంత అద్భుతంగా రాసిన బుక్ ఏకంటే లక్ష్మీకాంత్ సార్ అండి. మీకు తిరుగులేని బుక్ ఆ బుక్ అయితే. అందుకని అంత సబ్జెక్టు. నేను ఆ సార్ లాగా ఎంతో కొంత ఆయనంత కాకపోయినా కొద్దిగైనా సరే మీకు చేతనైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బుక్ మంచి రిఫరెన్స్ బుక్స్ తీసుకొని ఇంగ్లీష్ మీడియం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అందుకని మీరు థియరీ చదివేటప్పుడు కూడా జాతీయ బీసీ కమిషన్ 103 రాజ్యాంగ సవరణ చట్టం టైటిలేనండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. కానీ 1953లో ఏర్పాటు చేసిన కాకా కలేకర్ కమిషన్ దగ్గర నుంచి క్రిమిలేయర్ పై ఏర్పాటు చేసిన కమిటీ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చా. సో ఓకేలే స్టూడెంట్స్ అటు తర్వాత చూద్దామండి. కాకపోతే దానికి సంబంధించి మీరేంటని తెలుసుకోవాల్సింది ఇక్కడ ప్రతి క్లాస్ కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హెడ్డింగ్ చూసి మీరు వీడియో వదిలేయకండి. ఒక స్టూడెంట్ నన్ను ఆల్రెడీ సార్ ఇందులో చెప్పలేదని అడిగాడు. అది చెప్పలేదని. నేను వెంటనే క్వశ్చన్ పెట్టాను. మీరు ఆ వీడియో పూర్తిగా చూసారండి అని. చూడలేదన్నాడు. ఆ వీడియో పూర్తి చూడకుండా నన్ను అడిగాడు. ఇది చెప్పలేదు, అది చెప్పలేదని. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసానండి. బీసీ కమిషన్ అంటే ఇంకేముండదు మీకు ఇన్ఫర్మేషన్ బయట వెతుక్కోవాల్సింది. ఎందుకు? స్టార్టింగ్ కాకా కలేకర్ కమిషన్ 1953లో రాష్ట్రపతి ఏర్పాటు చేసిన దగ్గర నుండి బీసీ కమిషన్ సంబంధించి దానికి చట్టబద్ధ సంస్థగా రాజ్యాంగబద్ధ సంస్థగా మారి చివరికి బీసీలని సబ్ కేటగిరైజేషన్ అంటే ఏబిసిడీలుగా విభజనకు సంబంధించి జస్టిస్ టోనీ కమిటీ కూడా వేశారండి. లేటెస్ట్ జనవరి 2021 జనవరి 31 వరకు పొడిగించారు. నెక్స్ట్ ఇయర్ వరకు ఆ కమిటీకి సంబంధించి. సో అంతవరకు అంటే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు నెక్స్ట్ ఇవ్వబోయే రిపోర్ట్ వరకు సంబంధించి రామనందన కమిటీ క్రిమిలేయర్ వేసిన కమిటీ ఇందిరా సహాని కేసు ఫేమస్ కేసు అండి మన బీసీలకు సంబంధించి వాటికి సంబంధించి తర్వాత అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క వీడియో 40 మినిట్స్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మీకు. ఇందిరా సహాని కేసు వస్తుంది, కాకా వస్తుంది, బీపీ మండల్ కేసు వస్తుంది. ఆ తర్వాత జస్టిస్ సోహ్ని కమిటీ చట్టబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ, దానికోసం చేసిన 103 రాజ్యాంగ సవరణ చట్టం కూడా చెప్పానండి. అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దానికి టైటిల్ మాత్రం నేను 103 రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పాను. అట్రాక్టివ్ టైటిల్ ఏమో ఎట్లా జస్ట్ మీరేంటి ఆ టైటిల్ నాకు తెలుసు అనుకుని మీరు చూస్తుండకపోవచ్చు వీడియో. ఇప్పుడేం చూడండి నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటానో ఒక షార్ట్ చేసుకోవచ్చు. అదే మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. అసలు వెతుక్కోవడానికి అన్ని పుస్తకాలు కొనాలి ఫస్ట్ మీరు. సో ఒక వ్యక్తి చెప్పడం వేరండి. నేను చెప్పాను అంటే నేను యాస్పిరెంట్ గా ఉంటే ఎలా చెబుతాననే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానండి. ఎలా మీరు కష్టపడాల్సింది అంటే దాన్ని మీరు స్క్రూటినైజ్ చేయకూడదు. అలానే నేను ఆబ్జెక్టివ్ టైప్ చెప్పను. డిస్క్రిప్టివ్ మ్యాటర్ ఇస్తాను కానీ ఒక చోట కూర్పు ఎడిటింగ్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. దాన్ని చూసి మీరు నోట్స్ రాసుకుంటే అద్భుతంగా చదవచ్చు. సరే ఒకటో భాగానికి సంబంధించి అదండి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 25 రాష్ట్రాలు ఉన్నాయి. రెండో భాగం పౌరసత్వం అండి. పౌరసత్వానికి సంబంధించి 2017 గ్రూప్ 2 వచ్చింది. క్వశ్చన్ చూడండి. పౌరసత్వం 5 to 11 ఆర్టికల్స్ ఉంటాయండి పౌరసత్వానికి సంబంధించి. కానీ ఎగ్జామ్ లో ప్రారంభ రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ కలవచ్చాయండి? 5 to 8 అని ఉంటాయి. మూల రాజ్యాంగం అన్న ప్రారంభ రాజ్యాంగం అంటే మన భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నుండి. అందుకని 2017 గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ తీసుకోండి. అందులో మీకు ఏముంటదంటే రాజ్యాంగం మూల రాజ్యాంగంలో లేదా ప్రారంభ రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక భారత పౌరసత్వానికి సంబంధించి ఎన్ని విధులు కలవని ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. మనకేంటి టెక్స్ట్ బుక్ లో 5 to 11 అని ఉంటుందండి. మీరు 5 to 11 చదువుతారు కాబట్టి 5 to 11 అంటే అక్కడ 5 to 8, 5 to 9, 5 to 10 అని ఇచ్చారు. మనం ఏం చేస్తారు చాలా మంది 11 ప్లేస్ లో ప్రింటింగ్ మిస్టేక్ లేకపోతే అలా ఇచ్చింటారు నియర్ బై ఇచ్చింటారు కాబట్టి 5 to 10 పెట్టారండి. తప్పది. భారత రాజ్యాంగం లేదా మూల రాజ్యాంగంలో రెండో భాగానికి సంబంధించి పౌరసత్వం అండి. పౌరసత్వానికి సంబంధించి మామూలుగా అయితే మన బుక్కుల్లో 5 to 11 అని ఉంటుంది. కానీ ప్రారంభంలో 5 to 8 మాత్రమే ఉన్నాయి. అదే ఇన్ఫర్మేషన్ మనం బాగా చదువుకునేటప్పుడు నోట్ అని చెప్పి ఇక్కడ రాసుకుంటాం. దాని ద్వారా నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా బిట్టు చెప్పదు. థియరీ మొత్తం చదువుకుంటారు మీరు బుక్లో ఉంటుంది. అంత చదివినప్పటికి కూడా మనకి అది ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నాం కదా. మన చేతులారా చేసుకుందే కదా అది. సో అందుకని నేను ఇక్కడ ఏంటి ఒక 6 పేజీ పాటు పౌరసత్వానికి సంబంధించి అవుట్లుక్ అనమాట. కన్సైజ్ ఇక్కడే ఇచ్చేస్తాను ఇన్ఫర్మేషన్. దాని ద్వారా మీరు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు అంత. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటో భాగం చెప్పానండి. రెండో భాగానికి సంబంధించి అయితే ఒకటో భాగం యూనియన్ ఆఫ్ స్టేట్స్ 1 నుండి 4 వరకు ఆర్టికల్స్ తెలుపుతాయని చెబుతాను నేను. కానీ ఈ ఆర్టికల్స్ అనేది ఇప్పుడే చెబితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి ఒక వెర్షన్ ఉంటుంది ఈజీగా. అది నేనేం చెప్పినా బట్టి బయటకు నాకు అసలు ఇష్టం ఉండదండి. తప్పని పరిస్థితి లేదు తప్ప 99% ఇంటర్లింక్ చేసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదవాలి కాబట్టి చెప్తున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు చదవాలి కాబట్టి ఒకటో భాగానికి సంబంధించి ఆర్టికల్స్ తర్వాత చెప్తాను. సో ఒకటో భాగం అయిపోయింది. రెండో భాగం పౌరసత్వం. పౌరసత్వానికి సంబంధించి మొట్టమొదటిసారిగా దానికి సంబంధించి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా
5-8 వరకు నిబంధనలు కలవు. ఇది గ్రూప్ 2 2017 అడిగిన క్వెషన్ అండి. అంటే మరి మీరు ఇక్కడే నేర్చుకుంటే మీరు థియరీ ఎంత చదివినా సరే ఈజీగా క్వెషన్ ఆన్సర్ చేస్తారు. మనం అక్కడ అన్ని చదువుతాం. 5-8 అని చదువుతాం, 11 అని చదువుతాం, కన్‌ఫ్యూజ్ అవుతాం. సో మీకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్‌లోనే ఉంటదండి ఇన్ఫర్మేషన్. వేరే బుక్‌లో ఉండదు. 2017 గ్రూప్ 2 క్వెషన్ పేపర్. ఆ తర్వాత మనకి అందరూ బాగా ఫేమస్ మనకు అసలు హృదయం అంటే ఏంటంటే ప్రాథమిక హక్కులండి. ఆ ప్రాథమిక హక్కులకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు కలవు? అంటే దానికన్నా ముందు ప్రాథమిక హక్కులు ఏ భాగంలో కలవు? మూడో భాగం. ఈ భాగాలన్నీ కూడా రోమన్ అంకెలో ఉంటాయండి. సో ఒకటో భాగం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు, 25 హైకోర్టులు కలవని చెప్పుకున్నాం. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసరికల్లా పౌరసత్వం. పౌరసత్వానికి సంబంధించి ప్రారంభంలో లేదా మూల రాజ్యాంగం అని అడిగినప్పుడు మీరు 1950 జనవరి 26కి వెళ్ళిపోవాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అడాప్ట్ ది. సో అప్పుడు 5-8 కలవండి. 5-8 నిబంధనలు కలవు. మూడో భాగం ప్రాథమిక హక్కులండి. ప్రాథమిక హక్కులకు సంబంధించి మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ భాగం అయిపోయింది. రెండో భాగం పౌరసత్వం అండి. పౌరసత్వం చదివేటప్పుడే ఇంకొక విషయం ఏం నేర్చుకోవాలి మీరు? ఈ పౌరసత్వాన్ని సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. మన భారత రాజ్యాంగానికి సంబంధించి ఆధారాలండి. అంటే మన భారత రాజ్యాంగానికి అవసరమైన ఏమిటి అనేది ఏ రాజ్యాంగం నుంచి తీసుకుని అడుగుతారు. మీరు పౌరసత్వం చదివేటప్పుడు ఎక్కడెక్కడో ఆన్సర్ చదవకుండా ఈ పౌరసత్వం అనే అంశం నుండి మనం స్వీకరించాము. అంటే అడాప్ట్ చేసుకున్నాము, సోర్స్ గా తీసుకున్నాము. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చదువుకోవాలి. పౌరసత్వం అనేది మనల్ని ఎవరు పరిపాలించాలంటే బ్రిటిష్ ప్రభుత్వం. సో బ్రిటన్ ప్రభుత్వం అంటే బ్రిటన్ లో ఉన్న పౌరసత్వం ఏంటి? సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం ఉందండి. అందువల్ల ఏక పౌరసత్వానికి సంబంధించి ఉంది కాబట్టి బ్రిటన్ లో మనం పరిపాలించేది వాళ్ళే కాబట్టి మనది కూడా ఏ పౌరసత్వం అండి? ఏక పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం, ఏక పౌరసత్వం. ఏక పౌరసత్వం చదువుకొని మనం ఒకవేళ కనుక ద్వంద్వ పౌరసత్వం పొందామనుకోండి, ద్వంద్వ పౌరసత్వం పొందిన వెంటనే భారతీయ పౌరసత్వం రద్దవుతుంది లేదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని ఉంటుంది. 2017లో రెండో క్వెషన్ అడిగింది అండి. అంటే పౌరసత్వం నుంచి 2 క్వెషన్స్ అండి. 2017 గ్రూప్ 2 క్వెషన్. ఎందుకంటే క్వెషన్ కూడా మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి కదా! మనం చదివే విధానం మార్చుకోవడానికి చెప్తున్నా యాస్పిరెంట్స్‌కి సీరియస్‌గా చదివే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. మీరు ఇప్పటికైనా మార్చుకోండి ప్యాటర్న్. రెండో భాగం ఏంటండి? పౌరసత్వం. పౌరసత్వం అనేది మూల రాజ్యాంగంలో 5-8 వరకు నిబంధనలు కలవనిది ఒక పాయింట్. రెండోది ఈ పౌరసత్వం అనేది ఏ దేశం నుంచి స్వీకరించామంటే బ్రిటన్. అక్కడ ఏక పౌరసత్వం కాబట్టి మన భారతీయ పౌరసత్వం కూడా ఫైనల్ గా ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ అని తెలియాలి. ఆ తెలిసిన తర్వాత ద్వంద్వ పౌరసత్వం కనుక నువ్వు పొందావనుకోండి, భారతీయ పౌరసత్వంతో పాటు ఇంకో పౌరసత్వం అంటే ఈ పౌరసత్వం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకో పౌరసత్వం కూడా మీరు తీసుకున్నారనుకోండి, వెంటనే అక్కడ అడిగిన క్వెషన్ అండి. సివిల్స్ ప్యాటర్న్ అది. పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం పొందిన వెంటనే రద్దవుతుంది అనేది ఆన్సర్ అండి. అక్కడ అదే ఉంటుంది చూడండి. వెంటనే రద్దవుతుంది అని ఉంటుంది. అంటే మీరు ఇక్కడ చదివినప్పుడే మనది సింగిల్ పౌరసత్వం రా బాబు. రెండో పౌరసత్వం కనుక ద్వంద్వ పౌరసత్వం పొందితే వెంటనే రద్దవుతుందని మనం ఇక్కడ చదువుకుంటాం. అంటే పౌరసత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే రాసుకోవడం ద్వారా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుందంటే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. 2 క్వెషన్స్ అంటే పౌరసత్వానికి సంబంధించి 3-4 పేజీల ఇన్ఫర్మేషన్ థియరిటికల్ గా ఉంటే అందరూ చదివారండి. వాళ్ళు అడిగిన క్వెషన్ ప్రారంభం అంటే మూల రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయని ఇచ్చారు. ఎన్ని అంటే ప్రారంభంలో 5-8 నిబంధనలు కలవు. ఆ తర్వాత ద్వంద్వ పౌరసత్వం పొందితే రద్దు అవుతుంది. ఆ చాప్టర్కి సంబంధించి కంప్లీట్ గా అండి ఆ పౌరసత్వానికి సంబంధించి 2 క్వెషన్స్ వచ్చాయండి. 2017 గ్రూప్ 2 క్వెషన్ పేపర్ తీసుకొని చూడండి. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 క్వెషన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. వాటికి సంబంధించి మాత్రం కంప్లీట్ 2 క్వెషన్స్ అండి. అంటే మనం చూడండి రెండో చాప్టర్ రెండో భాగం అనేది పౌరసత్వాన్ని తెలుపుతుంది. ఆ పౌరసత్వానికి సంబంధించి 2 క్వెషన్స్ అక్కడి నుంచి వచ్చినాయి. అంటే మీరు భాగాలే ముందు నేర్చుకున్నట్లయితే 2 క్వెషన్స్ ఈజీగా చేయొచ్చు. ఏది గ్రూప్ 2 ఎగ్జామ్ అండి. చిన్న ఎగ్జామ్స్ లో కూడా కాదు నేను చెప్తుంది. అంటే మీరు భాగాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇప్పుడే తెలుసుకోండి. నేను ప్రతి క్వెషన్‌ని భాగాల్లో అవుట్‌లుక్ నుంచి వచ్చిన క్వెషన్సేనండి. నేను మీకు ఇప్పుడు చెబుతుంది కూడా ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీన్ని ఇంకా విడమర్చి థియరిటికల్‌గా ఒక పేజీ ఇన్ఫర్మేషన్ అందుకని 22 భాగాలకు సంబంధించి ఒక 20 పేజీలో లేకపోతే 15 పేజీలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు ఇక్కడే ఒక 15-20 మార్క్స్ అల్టిమేట్‌గా మీరు ఈ భాగాలు నేర్చుకోవడం ద్వారా 1-22 భాగాలు నేను చెప్పిన అవుట్‌లుక్ ప్రకారం ఈ 15-20 పేజీల ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం ద్వారా గ్రూప్ 2 యాస్పిరెంట్ అయితే ఖచ్చితంగా 10-15 క్వెషన్స్ వచ్చేస్తాయండి. ఇక్కడ మీకు పౌరసత్వం నుండి 2 క్వెషన్లు చూపించానండి. డైరెక్ట్ క్వెషన్స్. నేను ఇంకా థియరీ చెప్పలేదు, డెప్త్‌గా లోపలికి వెళ్ళలేదు. జస్ట్ అవుట్‌లుక్ ఓవర్ వ్యూ చెప్తుంటేనే. ఈ 2 క్వెషన్లు గ్రూప్‌లో వచ్చినాయండి. మనం పౌరసత్వం చాలా చదివాం అక్కడ. అందులో ఏం రాలేదు. జస్ట్ బేసిక్స్ అడిగేసాడు. అంటే ఎంత పర్ఫెక్షన్ ఉంటే మీకు అది రావాలండి. నెక్స్ట్ మూడో భాగం అండి ఇక్కడ. అంటే మీరు బ్రిటన్‌కి సంబంధించి ఫస్ట్ భాగం అయిపోయింది. రెండో భాగం పౌరసత్వం అండి. పౌరసత్వం అనేది మనది బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నాం. భారత పౌరసత్వం అనేది ఏక పౌరసత్వం ఒకటి.
మనం బ్రిటన్ నుండి స్వీకరించామంటే అంటే ఎక్కడి నుంచి స్వీకరించామని అడుగుతారు. పౌరసత్వానికి సంబంధించి సోర్స్‌గా ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నామండి. సో, అందుకని ఇంగ్లాండ్‌లో ఉన్నది ఏక పౌరసత్వం. మనది ఏక పౌరసత్వం. మనం ఏ దేశం నుంచి స్వీకరించాలంటే పౌరసత్వం అనే అంశాన్ని ఇంగ్లాండ్ నుంచి లేదా బ్రిటన్ మొత్తం ఒకటే పదాలండి. అక్కడి నుంచి తీసుకున్నామని తెలుసుకోండి. మూడో భాగం అండి ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఏ భాగంలోనే అడుగుతాడండి. నంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ క్వెషన్స్ అడుగుంటాడు దీని నుంచి. ఎన్నో భాగంలో ఉన్నాయనే క్వెషన్ ఎక్కువ సార్లు అడుగుంటాడు. డీఎస్సీ గాని, కానిస్టేబుల్ ఎస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో, ప్రాథమిక హక్కులనేవి మూడో భాగంలో కలవు. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఒకటో భాగం ఏం తెలియజేస్తుంది? యూనియన్ ఆఫ్ స్టేట్స్. రెండో భాగం పౌరసత్వం. ఇటు పక్కన ఉన్న ఆర్టికల్స్ వదిలేయండి. ఎందుకంటే దాన్ని ఇప్పుడే చదివితే మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. చదివే విధానం నేను చెప్తాను. మీకు డోంట్ వరీ దాని గురించి. నేర్పే బాధ్యత నాది. అంటే బట్టి పెట్టకుండా ఎప్పుడు అడిగినా రావాలి. మూడో భాగం ఏంటంటే ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకు సంబంధించినయి. ఆ తర్వాత ఈ ప్రాథమిక హక్కులు అనగానే ఏ దేశం నుంచి తీసుకున్నామో తెలుసుకోవాలి ఫస్ట్ మళ్ళీ. సో, ప్రాథమిక హక్కులకు మ్యాగ్నా కార్టాగా మనం భావించేది ఎక్కడండి? అమెరికాలో. సో, ప్రాథమిక హక్కులనేవి అమెరికా వాళ్ళకి సంబంధించింది. మన ప్రాథమిక హక్కులు అనగానే మన భారతదేశం ఏ దేశం నుండి స్వీకరించిందని అడుగుతాను. ప్రీవియస్ క్వెషన్స్ ఇవన్నీ. సో, ఈ ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ చదివేటప్పుడే ప్రాథమిక హక్కులు అనేవి ఏ దేశం నుంచి స్వీకరించారండి? అమెరికా నుండి. ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో చూడండి. మన ఏపీపీఎస్సీ 2016 నుంచి 19 జరిగిన క్వెషన్స్‌లో ఈ క్వెషన్ ఎన్ని సార్లు వచ్చుంటదో చూడండి. ఈ క్వెషన్ పేపర్‌లని ప్రీవియస్ దగ్గర పెట్టుకొని. ఈ 2, 3 సంవత్సరాలు జరిగిన క్వెషన్సే. సో, ప్రాథమిక హక్కులు మూడో భాగంలో కలవని తెలుసుకొని వెంటనే ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాము. రెండో భాగంలో పౌరసత్వము బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించాము. మూడో భాగం ఏంటి? ప్రాథమిక హక్కులు. 12-35 సరే ఆర్టికల్స్ తర్వాత చూద్దామండి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంకో క్వెషన్ టాపిక్ ఏం చదవాలి? రిట్స్ ఎన్ని రకాలుగా ఉంటుందండి. ఈ భాగాల ప్రాథమిక హక్కుల్లోనే వస్తుంది టాపిక్. ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఎన్ని రిట్స్ అండి? 5 రకాల రిట్స్ ఉంటాయండి. ఆ రిట్స్ ఏంటి ఆ కథ ఏంటో చూద్దామండి. ఆ తర్వాత నాలుగో భాగం ఏంటండి? ఆదేశిక సూత్రాలు. దీన్నే నిర్దేశిక నియమాలు. ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు లేదా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పోల్తారు. మరొక కొత్త విషయం ఏంటంటే ఇవన్నీ తెలుగు అకాడమీలో ఉంటాయండి. నూతన సంవత్సర శుభాకాంక్షలను దేనితో పోలుస్తారు అంటే ఆదేశ సూత్రాలనండి. దేన్ని పోలుస్తారండి. ఆ తర్వాత ఎథికల్ ప్రవచనాలండి. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. నైతిక ప్రవచనాలండి అవి. చెప్తారు ఎథికల్‌గా. ఆధ్యాత్మికంగా అన్ని చెప్తారు. సో, నైతిక ప్రవచనాలు అని మనం దేన్ని పోలుస్తారంటే ఆదేశ సూత్రాన్ని. మనకు తెలిసింది ఆదేశిక సూత్రాలు అనే దానికి నిర్దేశక నియమాలు, ఆదేశిక సూత్రాలు, నిర్దేశక నియమాలు, సంక్షేమ రాజ్య విధానం, నైతిక ప్రవచనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఈ 5 పేర్లతో పిలుస్తారండి తెలుగులో. ఏమిటండి? ఆదేశిక సూత్రాలు, నిర్దేశక నియమాలు, సంక్షేమ రాజ్య విధానం, ఆ తర్వాత నైతిక ప్రవచనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నైతిక ప్రవచనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు పోలుస్తారనేది మీకు ఏ బుక్కుల్లో ఉండదండి. కేవలం తెలుగు అకాడమీ 2019 ఎడిషన్ రిలీజ్ అయింది. భారత రాజ్యాంగం అని. ఆదేశ సూత్రాల చాప్టర్‌లో క్లియర్‌గా నైతిక ప్రవచనాలని, నూతన సంవత్సర శుభాకాంక్షలు పోలుస్తారని తెలుగు అకాడమీ 2019లో భారత రాజ్యాంగం అనే బుక్ రిలీజ్ అయింది. ఆ బుక్‌లో మాత్రమే ఉంటుందండి. ఆ బుక్ చూసుకోండి రిఫరెన్స్. సో, 5 ఇంగ్లీష్‌లో మాత్రం ఒకే ఒక పదం డీపీఎస్‌పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ. ఇంగ్లీష్‌లో చూసుకుంటే ఎందుకంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని ఇంగ్లీష్ పదాలు చూసుకోండి. ఈ అవుట్‌లుక్ అయితే కంపల్సరీ చూడండి. ఓవర్ వ్యూకి సంబంధించి. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కాకుండా తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం. ఇంగ్లీష్ మీడియంలో కొన్ని తెలుగు పదాలు అవసరం. సో, బోత్ మీడియానే నేను క్లాస్ చెప్పినలా చెప్తున్నాను. ఈ స్ట్రీమ్‌లో కూడా మీకు అలానే చెప్తున్నాను. నేను ఎప్పుడు ప్యూర్ తెలుగు చెప్పలేదు. ప్యూర్ ఇంగ్లీష్ చెప్పి తెలుగు వాళ్ళకి ఇబ్బంది కలగదు. బైలింగ్వల్‌గా 2 కలిపి మన ఎగ్జామ్‌కి ఎంత అవసరం అంత నీట్‌గా చెప్తున్నానండి. సో, అక్కడ ఇష్యూ లేదు. దాన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్‌లో అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ. ఇక్కడికి రండి. అయితే ఈ ఆదేశ సూత్రాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు? ఐర్లాండ్ అండి. అంటే మనకి ఆదేశ సూత్రాలని ఐర్లాండ్ దేశంలో ఉన్నాయి. మన ఆదేశ సూత్రాన్ని టాపిక్ చదివేటప్పుడు ఈ ఆదేశిక సూత్రాన్ని ఏ రాజ్యాంగం నుండి స్వీకరించాం? ఐర్లాండ్ నుండి. ఐరిష్ అంటారండి. ఐరిష్ అన్న ఐర్లాండ్ అన్న ఒకటే. సో, ఈ ఆదేశిక సూత్రాలని ఐరిష్ రాజ్యాన్ని స్వీకరించడం జరిగింది. సో, రెండో భాగం పౌరసత్వమేమో బ్రిటన్ రాజ్యాంగాన్ని గ్రహించాము. మూడోది ప్రాథమిక హక్కులండి. అమెరికా రాజ్యాంగాన్ని స్వీకరించాము. నాలుగో భాగం ఆదేశిక సూత్రాలండి. ఏ దేశం నుండి అండి? ఐర్లాండ్ లేదా ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించాము. ఆదేశ సూత్రాలకు సంబంధించి. సో, దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆదేశ సూత్రాలకు సంబంధించి ఆల్రెడీ అడిగిన క్వెషన్ అండి. ఆదేశ సూత్రాలకు సంబంధించి చూడండి.
ఆర్టికల్స్ ఎక్కడి నుంచి నిజానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయండి 36-51 అని ఉంటుంది. కానీ నిజ రాజ్యాంగం అంటే మూల రాజ్యాంగానికి సంబంధించి అయితే మనం ప్రారంభం అయ్యేది 38 నుంచి 51 అండి. ఇది లక్ష్మీకాంత్ సార్ బుక్‌లోనే ఉంటుంది. మళ్ళీ మొన్నట్లాగా పౌరసత్వం రేపొద్దున ఆదేశ సూత్రాలకు సంబంధించిన క్వెషన్ గనక అడిగాడనుకోండి, ఆదేశ సూత్రాలు 36-51 అని ఉంటుందండి. వాటికి సంబంధించి ఉంటుందండి. ఆ తర్వాత 38-51 అని కూడా గుర్తుపెట్టుకోండి మీరు. 36-51 అండి. అని కింద నోట్ అని రాసుకొని ఆదేశ సూత్రాలు ప్రారంభం అనేది 38 నుండి 35 ప్రారంభమవుతూనే ఉంటుంది. లక్ష్మీకాంత్ సార్ బుక్‌లో. ఏ బుక్‌లో ఉండదండి మీకు. ఎందుకంటే బేసిక్ క్వెషన్స్ అలానే ఉంటాయి. వాళ్ళు అందుకని బేసిక్ క్వెషన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయలేకపోతున్నాము. సో, ఆదేశ సూత్రాలు కూడా 36 నుండి 51 వరకు గల నిబంధనలు కలవు. ఆదేశ సూత్రాలు తెలుపుతాయి. కానీ నిజానికైతే 38 నుండి 51 వరకు ఉంటాయి. ఆదేశ సూత్రాలు. అంటే 38తో ప్రారంభమవుతుంది. 36 అనేది నిర్వచనం అని ఉంటుందండి. ఏముండదు. 12, 36. 37 అనేది నాన్ జస్టిసబుల్ అని చెప్పా కదా ఇందాక. ప్రాథమిక హక్కులేమో న్యాయస్థానం ద్వారా సాధించవచ్చు. ఆదేశ సూత్రాలేమో సాధించలేము. సో, 37 అనేది న్యాయస్థానంలో సాధించలేమని చెప్తుంది దానికి సంబంధించి. అందుకని నిజంగా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందని అడిగితే 38 నుండి 51 వరకు అండి. 38తో ప్రారంభమవుతుంది ఆదేశ సూత్రాలు. యాక్చువల్‌గా అయితే 36-50 అని గుర్తుపెట్టుకోండి. నిజానికి ఆదేశ సూత్రం ఎక్కడి నుంచి అని అడిగితే క్వెషన్ మనం నోట్ అని పెట్టి 38వ నిబంధన నుండి 51 వరకు కలవని రాసుకోవాలి. మీ మైండ్‌లో మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇది లక్ష్మీకాంత్ సార్ బుక్‌లో ఉంటుంది. మళ్ళీ ఆ టైప్‌లో మళ్ళీ క్వెషన్ అడగడానికి గ్యారంటీ లేదు కదా! అడిగినప్పుడు అది తెలుసుకోకూడదు. అలాంటి క్వెషన్స్ మళ్ళీ ఉంటాయని చెప్తున్నాను నేను మీకు. సో, నాలుగోది ఆదేశ సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఐర్లాండ్ లేదా ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. ఆ తర్వాత 4A అండి. ప్రాథమిక విధులు. ఈ క్వెషను కనీసం థౌసండ్స్ టైమ్స్ అడుగుంటారు అన్ని ఎగ్జామ్‌లో. కానీ అడిగిన ప్రతిసారి కూడా ఒక గత 5, 6 సంవత్సరాల నుండి కన్‌ఫ్యూజ్ అయ్యే విధంగా ట్విస్ట్ చేసే విధంగా అడుగుతున్నారండి. అంటే యాస్పిరెంట్ పరిజ్ఞానాన్ని అంటే కాన్సెప్ట్ వైస్ చదువుతున్నాడా? బిట్ వైస్ చదువుతున్నాడా? అర్థం చేసుకొని చదువుతున్నాడా? ఎలాంటి ప్యాటర్న్ ఉందనేది చూస్తున్నాడండి. అందుకని గ్రూప్ 2కి సంబంధించి కానీ ఏ క్వెషన్స్ అయినా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగంలో వినండి క్వెషన్ జాగ్రత్తగా. భారత రాజ్యాంగంలో ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక విధులు కలవు? నేను అడిగే క్వెషన్. రాజ్యాంగంలో ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఎన్ని కలవు? 7, 9, 10 ఏమీ లేవు. క్వెషన్ తొందరపడి చదివారనుకోండి, క్వెషన్‌కి ఆన్సర్ తప్పు పెట్టేస్తాం. క్వెషన్ జాగ్రత్తగా వినండి. అందుకనే నేను ఇంట్రడక్షన్ క్లాస్‌లో నేను ఏదైనా క్లాస్ చెప్పే ముందు ఫస్ట్ క్లాస్‌లోనే ఎలాంటి కన్‌ఫ్యూజ్ వస్తూ ఒక వీడియో చేశాను. ఫస్ట్ వీడియో చూడండి. రాజ్యాంగం ప్రారంభంలో అన్నామనుకోండి. రాజ్యాంగం ప్రారంభం అంటే ఏం చెప్పాలండి? మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని ప్రామాణికంగా ఎగ్జామినర్ తీసుకున్నాడు. ఆయన మనసులో అది ఆన్సర్‌గా అనుకుంటాడు. సో, రాజ్యాంగం ప్రారంభం అనే వర్డ్ మనం మర్చిపోతాం. ప్రారంభం అనే పదాన్ని మర్చిపోయి రాజ్యాంగంలో ఎన్ని అడగాలో 9, 10, 11 పెట్టేస్తాం అక్కడ. 10, 11 2 ఉంటే ఏదో ఒకటి కనెక్ట్ అయిపోతాం. కానీ ఏమి లేవు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోం. ఎగ్జామినర్ 1950 జనవరి 26 అని కరెక్ట్‌గా డేట్ ఇవ్వట్ల. ప్రారంభం అనే పదం ఇస్తున్నాడు. ప్రారంభం అంటే 1950 జనవరి 26 అని ప్రామాణికంగా తీసుకోవాలి. దాని ద్వారానే 1950 జనవరి 26లో రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక విధులు లేవు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఇవి ప్రాథమిక విధుల్ని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా మధ్యలో అందువల్ల వాళ్ళు అడిగిన క్వెషన్ ఏంటి? రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక విధులు అంటే ఆప్షన్‌లో ఏమీ లేవు అన్నది. అది కాకుండా గనక మామూలుగా ఇచ్చాడనుకోండి ప్రారంభంలో 10 ఉంటాయి. తర్వాత ప్రస్తుతం ఏంటంటే 11. మరొక రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అవి కూడా ఇప్పుడు చెబుతానండి. అయితే మనం ఇప్పుడు ఏం చెబుతున్నాం? రాజ్యాంగం ప్రారంభంలో ప్రారంభం అనే పదాన్ని గుర్తుపెట్టుకోవడం ఒక అంశము. అలా గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు ప్రారంభం అంటే 1950ని గుర్తుపెట్టుకున్నాం కాబట్టి అప్పుడు ప్రాథమికతలు లేవు. ఆ పదం అడగలేదనుకోండి. రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు కలవు ప్రారంభం అన్నాడనుకోండి. 10 ఉంటే ఆన్సర్ 10 చెప్పాలి. ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని కలవంటే 11 కలవు. అంటే రాజ్యాంగం ప్రారంభంలో 1950 జనవరి 26న ప్రాథమిక విధులు లేవు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పటి నుంచి ఉన్నాయయ్యా అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం. మనకు మొత్తం ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలండి? 104 రాజ్యాంగ సవరణ చట్టాలు. 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. యాక్ట్ వేరు, బిల్లు వేరండి. యాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోక్‌సభ అనుకోండి, ఒకళ్ళు రాజ్యసభ అనుకోండి. నేను రాష్ట్రపతిని అనుకోండి. మనం ముగ్గురు కలిసి ఒక బిల్లుపై సైన్ చేసి దాన్ని ఆమోదిస్తేనే అది చట్టంగా మారుతుంది. అది మాత్రమే చట్టం అనాలి. లోక్‌సభ ఆమోదించి, రాజ్యసభ ఆమోదించకపోయినా, లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి అయినటువంటి నేను ఎగ్జాంపుల్ అండి. రాష్ట్రపతి ఆమోదించకపోయినా అది చట్టంగా మారదు. బిల్లుగానే మిగిలిపోతుంది. సో, నేనిప్పుడు చెప్పేది లోక్‌సభ ఆమోదించి, రాజ్యసభ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదించిన చట్టాలు ఇప్పటివరకు ఎన్నున్నాయి? ముగ్గురు సైన్ చేస్తే. అది చట్టంగా మారుతుంది. ఎన్నంటే 104 రాజ్యాంగ సవరణ చట్టాలు కలవండి. దానికి సంబంధించి 102 రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి
103కు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానండి ఆల్రెడీ. వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో 104 కలవు. 104 రాజ్యాంగ సవరణ చట్టాలు. అయితే ఇక్కడ 4 భాగానికి సంబంధించి ఆదేశ సూత్రాలు అయిపోయింది. 4 అంటే ప్రాథమిక విధులండి. మరి మధ్యలో చేర్చారు ప్రారంభంలో 42వ రాజ్యాంగ అంటే 104 రాజ్యాంగ సవరణ చట్టాల్లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంటుందండి ఒకటి. అందులో ఒక దాని గురించి చెప్తున్నాను. ఆ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా అంటే ఈ ప్రాథమిక విధులు చేర్చాలంటే కూడా దానికి సంబంధించి ఏదో కమిటీ వేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కమిటీ సిఫార్సు మేరకు అయితే 1976లో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. ఏ కమిటీ సిఫార్సుల మేరకు అండి? సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు చేస్తండి. ఆ కమిటీ సిఫార్సుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చారు. ఇది అంటే ఎప్పటి నుంచి ఉన్నట్టు మన ప్రాథమిక విధులు అండి 1976 బిఫోర్ వరకు లేనట్టు 1977 నుండి ఉన్నట్టు మన ప్రాథమిక విధులు. అయితే సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారు. తర్వాత ఏ కమిటీ సిఫార్సు అంటే సర్దారు ఏ రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చారు. ఆ తర్వాత ఈ ప్రాథమిక విధులు ప్రారంభంలో ఎన్ని కలవు? ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులు కలవు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాథమిక విధులకు సంబంధించి ప్రారంభంలో లేవు, 76 నుండి మాత్రమే ఉన్నాయి. అయితే ఏ కమిటీ సిఫార్సు మేరకు అంటే సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 4వ భాగానికి సంబంధించి చెబుతున్నానండి. తర్వాత ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చారు. అయితే సివిల్స్ లో అడిగిన క్వశ్చన్ అండి, ఒకే ఒకసారి అడిగారు, ఏ సందర్భంలో ప్రాథమిక విధుల్ని రాజ్యాంగం చేర్చారనండి. అంటే 1976 కదండి, 1976 అయితే అక్కడ యుద్ధం జరిగిద్దండి. అంతరంగిక కల్లోల పరిస్థితి అవుతుంది మనకి ఇక్కడ. అంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అంతరంగిక అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ జరిగినాయి. అంతర్గత కల్లోలాలని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటారు. సో అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి, అంతరంగిక కల్లోలాలన్న జాతీయ అత్యవసర పరిస్థితి ఒకటేనండి. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చారు అనే క్వశ్చన్ అడిగాడండి. ఏ సందర్భాలు అనేది మంచి క్వశ్చన్. సో మనం చదువుకోవాల్సిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఎప్పుడు చేర్చారు అనేది మనకి 3 చెప్పిన ఈజీ అండి. సో రాజ్యాంగంలో ప్రారంభంలో 4A భాగం ప్రాథమిక విధులను తెలుస్తుంది. 4Aకి సంబంధించి సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. ప్రారంభంలో ప్రాథమిక విధులు లేవు. ఎప్పటి నుంచి ఉన్నాయంటే 76 నుండి మాత్రమే. అయితే ఎప్పుడు చేర్చారంటే అంతరంగిక కల్లోల పరిస్థితి అని ఉంటుంది మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో, లేదంటే అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు అని ఉంటుంది. ఆ తర్వాత రెండోది పౌరసత్వం ఏ దేశం నుంచి తీసుకున్నామంటే ఇంగ్లాండ్. 3వ భాగం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ప్రాథమిక హక్కులు అమెరికా నుండి. 4వ భాగం ఆదేశ సూత్రాలు ఏ రాజ్యాంగం నుంచి అండి? ఐరిష్ లేదా ఐర్లాండ్. ఇప్పుడు ప్రాథమిక విధులు అనేది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే యుఎస్ఎస్ఆర్ అంటారండి. ఇప్పుడు ప్రస్తుతం రష్యా అంటే తీసుకున్నాం. సో మీరు 1వ భాగం వదిలేస్తే 2వ భాగం దగ్గర నుంచి ఆ భాగం దగ్గరే ఆ భాగం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆర్టికల్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏ దేశం రాజ్యాంగం గ్రహించామనే విషయాలు తెలుసుకోగలిగాం. ఆ తర్వాత ప్రారంభంలో రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. తర్వాత 76 నుండి ఉన్నాయి. 42 1976. ఈ ప్రాథమిక విధులు ఎప్పటి నుండి అమలుకి వచ్చాయండి? 1976లో చట్టం చేశారు కదండి. అంటే నెక్స్ట్ ఇయర్ 1977 జనవరి 3 నుండి ప్రాథమిక విధులు ఫండమెంటల్స్ అమల్లోకి వచ్చి ఇంప్లిమెంటేషన్ ఫండమెంటల్స్ సంబంధించి. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 3ని. ఎందుకంటే అమల్లోకి వచ్చిన తేదీ అండి. ప్రాథమిక విధుల దినోత్సవాన్ని జనవరి 3గా జరుపుకుంటాము. ఎందుకంటే ఆ చట్టం అనేది 1977 జనవరి 3 నుండి అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ జనవరి 3 నుంచి ఆ జనవరి 3ని ఫండమెంటల్ డ్యూటీస్ డేగా జరుపుకుంటాము. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రాథమిక విధులు ప్రారంభంలో లేవు, ప్రస్తుతం 76 నుండి 10 కలవు. అది ప్రారంభంలో. ప్రస్తుతం ఏంటంటే 11 కలవు. ఈ 11 దాని గురించి చూడండి. ఇప్పుడు 10 ఫస్ట్లో లేవన్నాం. తర్వాత ఏ రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా చేర్చారు. అంతవరకు క్లియర్. ఆ తర్వాత 76తో చేర్చారు కదండి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అంటే 11. అంటే మీకు ఒక వర్డ్ చెప్పా ఫస్ట్లో, రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా కొత్తగా ఒక అంశాన్ని చేర్చినా, ఉన్న అంశాన్ని తొలగించినా, అంటే రాజ్యాంగంలో అనేది మార్పులు చేర్పులకు గురి అయితే అవసరమైన వాటికి రాజ్యాంగ సవరణ చేస్తారు. అమెండ్మెంట్ ప్రాసెస్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ అంటారు. అమెండ్మెంట్ ప్రాసెస్ అంటారు. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది జరిగింది, రాజ్యాంగ సవరణ ప్రక్రియ. అందుకని రాజ్యాంగంలో ఇప్పుడు ఏం చేశారు? ప్రాథమిక విధులు 10 ఉంటే కొత్తగా ఇంకోటి చేర్చారండి, 11వ ప్రాథమిక విధి. ఆ 11వ ప్రాథమిక విధి ఏంటండి? 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలను స్కూల్లో చేర్పించడం ఎవరి బాధ్యత అని ఉంటుందండి? తల్లిదండ్రుల బాధ్యత, టీచర్లు కాదు, గవర్నమెంట్ కాదు.
తల్లిదండ్రులది. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్ యొక్క బాధ్యత అండి అక్కడ. సో 6 నుండి 14 సంవత్సరాల్లో బాలబాలికలకు స్కూల్లో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని ఉంటుంది. మరి రాజ్యాంగంలో కొత్తగా ఒక అంశాన్ని చేర్చారు కదండీ! ఇలా అంశం చేర్చినప్పుడు ఇలాంటివి రాజ్యాంగ సవరణ చేస్తారు. దానికోసం చేసిన రాజ్యాంగ సవరణ. అంటే మనం 104 రాజ్యాంగ సవరణ చట్టాలంటే ఇందాక 42వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పాను. అంటే దాని ద్వారా చాలా చేశారండి. అది హైలైట్. మిగతా రాజ్యాంగ సవరణ చట్టాలని కూడా ఒక్కొక్క రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక అంశాన్ని చేర్చారు. ఒక 42వ రాజ్యాంగ సవరణ 44 మాత్రమే కంపారిటివ్ చాలా ఉంటాయండి. 10, 14 అంశాలు చేర్చారు. సో అది వేరేగా చదువుదాం. ఒక క్లాసే పడుతుంది వీడియో రూపంలో ప్రస్తుతానికి. కానీ మీరు 42వ రాజ్యాంగ సవరణలో ఒక అంశం నేర్చుకోగలిగారు. ఇక్కడేంటి ఇప్పుడు 86వ రాజ్యాంగ సవరణ 2002 అండి. అంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 2002. మనకున్న 104 రాజ్యాంగ సవరణ చట్టాల్లో 86 నంబర్ మీరు చూడగానే మీకిక్కడే గుర్తొచ్చేయాలి. అంటే రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ఇక్కడ కవర్ అవుతున్నాయి కదండీ! అంటే మీరు భాగాలు మొత్తం నేర్చుకునేలోపు నేను చెప్పే ఓవర్‌వ్యూలోపు ఒక దాదాపుగా 40, 50, 60 రాజ్యాంగ సవరణలు ఈజీగా నేర్చుకుంటారండి. అంటే మనకుందే 104. ఏ యాస్పిరెంట్ అయినా ఇంపార్టెంట్‌గా చదువుతాడు. మనం చెప్పే విధానం ప్రకారం నేర్చుకుంటే 104 నేర్చుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే అది కష్టం కాదండి. ఏంటి లింక్ చేసుకొని చదవడమే కష్టం గానీ సబ్జెక్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని ఒకదానికొకటి కోరిలేషన్ పెట్టుకొని లింక్ చేసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైతే లింక్ చేయకుండా చదువుతారో బట్టి పెడుతున్నారు. మీరు సంవత్సరాలు చదువుతారు ఒక్కొక్క టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఐఐటీ సమావేశాలు చెప్పాను. సీనియర్ యాస్పిరెంట్స్ ఉన్నారు. ఫ్రెషర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు చదివున్న వాళ్ళకి తెలుస్తదండి. ఆ ఐఐటీ సమావేశంలో ఒక 50, 60 ఎలా చదివారో చూసుకోండి. నేను మొత్తం 4 వీడియోస్ కలిపి కూడా ఒక గంటన్నర క్లాస్ చెప్పుంటాను. 20 నిమిషాలు చొప్పున ఒక గంటన్నర క్లాసు. ఒక గంటన్నర క్లాసు ఐఐటీ సమావేశాలు మీరు విన్న తర్వాత మీరు మళ్ళీ చదివితే అంత కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఇబ్బంది పడుతున్నారా? చూడగానే గుర్తొస్తుందా లేదా? లాజికల్‌గా ఉందా లేదా? అని మీకు అర్థమవుద్దండి. నాకు చెప్పలేకపోయాను ఇక్కడ వీడియో చాట్‌లో. మీకు అర్థమైద్ది. అంటే మళ్ళీ చదువుతారా? అదే 5 సమావేశాలు కొంతమంది సంవత్సరాలు, వారాలు, 10 ఏళ్ళు ఎన్నేళ్ళు చదివి ఉండొచ్చు. మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ చదువుతారు. అట్లా కాదు. అంటే కొంచెం అండర్‌స్టాండింగ్ మనం చదవాల్సింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటాం? ఏదో ఒక లాజికల్‌గానే గుర్తుపెట్టుకోవాలి. అలాని బట్టి పెడితే ఎన్నెన్ని పెడతాం? సో, అది లాజిక్. మనం ఇక్కడ సంబంధించి 4 అనేది ప్రాథమిక విధులు. సో 104 రాజ్యాంగ సవరణ చట్టాల్లో మరొక రాజ్యాంగ సవరణ చట్టం ఏంటండి? 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 అండి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 11వ ప్రాథమిక విధిని రాజ్యాంగంలో చేర్చారు. ఈ 11వ ప్రాథమిక విధి ఎప్పటి నుంచి 2002 కదండీ! 2002 డిసెంబర్ 12 నుండి అమల్లోకి వచ్చిందండి. 2 గుర్తుపెట్టుకోండి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. మీకు 86వ రాజ్యాంగ సవరణ చట్టం 86థ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 చూడగానే ఇప్పుడు మీ మైండ్‌లో ఏం గుర్తు రావాలి? 11వ ప్రాథమిక విధిని రాజ్యాంగంలో చేర్చారు. ఇంకేముండదండి 86లో. 104 రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఒకటి మీరు నేర్చుకున్నట్టే. 103 ఆల్రెడీ 102, 103 నేను క్లాస్ చెప్పా. అంటే 100 101 అంటే జీఎస్టీ. ఇలా నేను క్లాస్ చెప్పేలోపు దాదాపు 50, 60 వచ్చేస్తాయండి. మీరు పుస్తకాలు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను థియరీ మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా! 86లో ఇంకేం లేదు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 11వ ప్రాథమిక విధి అయినటువంటి 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలను స్కూల్లో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని ఉంటుంది. అది అంశాన్ని చేర్చారు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 2002 డిసెంబర్ 12 నుంచి అమల్లోకి వస్తుంది. అది. ఆ తర్వాత విద్యకు సంబంధించి దీన్ని ఎక్కడ చేర్చారండి? అంటే ఆదేశ సూత్రాల్లో ఉందనుకోండి ప్రాథమిక విధుల్లో మనం పౌరుని విధులు చేయొచ్చు, పాటించకపోవచ్చు. అయితే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీన్ని ప్రాథమిక విద్య అనేది విద్యా హక్కుగా మార్చారండి. మార్చి విద్యా హక్కు చట్టంగా ఈ అంశాన్ని ఎక్కడ చేర్చారు మళ్ళీ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ప్రాథమిక హక్కుల్లో 21 అండి. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సబ్ ఆర్టికల్ అండి. 21 ద్వారా ప్రాథమిక విద్యా హక్కు చట్టంగా అంటే చట్టం ద్వారా నెరవేర్చుకోవచ్చు. నేను చదువుకుంటాను అనుకున్నాననుకోండి, పేరెంట్స్ వద్దంటే గవర్నమెంట్ శిక్షిస్తది. అలా ఒప్పుకోదనమాట. అలాంటి దాన్ని ఆ 21 అనే ఆర్టికల్ చేర్చి ప్రాథమిక హక్కుల్లో చేర్చారండి. అంటే ఇప్పుడు మీరు ప్రాథమిక హక్కులు చదివేటప్పుడు 21 విద్యా హక్కు అని ఉంటుంది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఈ 6 నుండి 14 సంవత్సరాల లోపు 21 అక్కడ చేర్చారు. సో దీని ద్వారా మీకేమవుతుంది? 2 ఇంటర్‌లింక్ దొరుకుతాయి. ప్రాథమిక హక్కుల్లోనేమో 21 విద్యా హక్కు ఉంది. సో దాన్ని చేశారు. దీని తర్వాత 86వ రాజ్యాంగ సవరణ చేర్చారు కదండీ! 21 అక్కడ చేర్చారు విద్యా హక్కు అని. అందుకని విద్యా హక్కు చట్టాన్ని చేశారు ఇక్కడే. ఎప్పుడు చేశారు? విద్యా హక్కు చట్టాన్ని 2009లో చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్‌టిఐ. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే 2005 అండి. ఆర్‌టిఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టం అనేది 2009లో చేశారు. ఈ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందని 100 టైమ్స్ అనుకుంటారండి. ఈ విద్యా హక్కు చట్టం ఎప్పుడు 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది.
సో 11వ ప్రాథమిక విధి నుంచి 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా చేర్చారన్న సంగతి తెలియాలి మీకు. దీన్ని ప్రాథమిక హక్కులో 21 విద్యా హక్కుగా చేర్చారు. ఆ విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 2009. ఆ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోనికి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు రీసెంట్‌గా విద్యకు సంబంధించి కదండీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రకటించారు విధానాన్ని? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం 1986 గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తానండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకని యూజ్ అవ్వాలి కాబట్టి ఈ క్లాస్ విన్నందుకు మనకు ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి కాబట్టి అది నేను ఇక్కడే చెప్తున్నాను. ఒక 2 పాయింట్స్ చెప్తాను టూకీగా. అయితే ఇక్కడ 6 నుండి 14 సంవత్సరాలు కంది ఈ డ్రాఫ్ట్‌కి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎక్కడి నుంచి అంటే 3 నుంచి 18 సంవత్సరాలు అండి. లాస్ట్ ఇయర్ సచివాలయం బిట్ అండి ఇది. ఆల్రెడీ అడిగారు. 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఉద్దేశం అని అడిగారు. అంటే కొత్తగా ఇచ్చిన డ్రాఫ్ట్ ప్రకారం 3 నుంచి 18 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. అయితే ఎడ్యుకేషన్ పాలసీని మొట్టమొదటిసారిగా 1986లో ప్రకటించారు. దాన్ని సవరణ చేస్తారు. మళ్ళీ 2020 అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. అయిపోయింది. అయితే ఈ చట్టాన్ని ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఈ పాలసీని ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేశారండి? డాక్టర్ కస్తూరి రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విధానాన్ని అమలు చేశారని గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్స్ చాలండి. 2020 ఓకే. ఆ తర్వాత ఏ కమిటీ అంటే డాక్టర్ కస్తూరి రంగరాజన్. ఫస్ట్ ఎప్పుడంటే ఎందుకంటే మనకి ఇప్పుడు తెలిసినంత కరెంట్ అఫైర్స్ చదువుతాం కాబట్టి మేబీ అడగకపోవచ్చు కూడా. కానీ ఈ కమిటీ ఏ కమిటీ సిఫార్సుల మేరకు అడగవచ్చు. డాక్టర్ కస్తూరి రంగరాజన్ 25. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారంటే 1986. సో అది బేసిక్ ఘాట్ అది గుర్తుపెట్టుకోండి. ఏ కమిటీ అంటే డాక్టర్ కస్తూరి రంగరాజన్. 20 అనేది అందరికి తెలుసు కాబట్టి. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది స్టూడెంట్స్ ఒకటో భాగం ఏం తెలుపుతుందండి? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. అదేవిధంగా 25 హైకోర్టులు కలవు. రెండో భాగం పౌరసత్వము. పౌరసత్వానికి సంబంధించి మూల రాజ్యాంగంలో అంటే రాజ్యాంగం ప్రారంభంలో 1950 జనవరి 26 అమల్లోకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆర్టికల్స్ అంటే 5-8 కలవు. ఇది గ్రూప్ 2 2017 క్వశ్చన్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. 5 నుంచి 8 వరకు కలవు నిబంధనలు. అందరూ 5-10-9 పెట్టారని తప్పు. 5-8 అని ఉంటుందండి క్లియర్‌గా లక్ష్మీకాంత్ సార్ బుక్‌లో. ఆ బుక్ చదవండి. 5-8 అది క్వశ్చన్. ఆ తర్వాత పౌరసత్వానికి సంబంధించి మనం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము? బ్రిటన్ మన పరిపాలించింది. అక్కడ ఏక పౌరసత్వం ఉంది కాబట్టి భారతదేశం కూడా ఏక పౌరసత్వము. సో పౌరసత్వం అనే పదాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించాము. పౌరసత్వం మూల రాజ్యాంగంలో 5 నుంచి 8 వరకు నిబంధనలు కలవు. తర్వాత పౌరసత్వానికి సంబంధించి ద్వంద్వ పౌరసత్వం పొందితే మనం ఏం జరుగుతుంది వెంటనే అంటే రద్దవుతుంది అనేది ఆన్సర్ అండి. వెంటనే అని అడుగుతాడు. రద్దవుతుంది ఏమవుతుంది అంటే మనం క్వశ్చన్ టు ఆన్సర్ డైరెక్ట్‌గా అడిగేశాడు. కానీ నీకు ఖచ్చితంగా తెలియాలి. అంటే మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇలా ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అండి అవి. అలా కాదు. వెంటనే రద్దయిపోతుంది. వేరే మాట మాట్లాడే పనే లేదు. సో ఇది కూడా ప్రీవియస్ 2017 క్వశ్చన్ అండి. దీని నుంచి 3 క్వశ్చన్స్. మూడో భాగం ప్రాథమిక హక్కులండి. ప్రాథమిక హక్కులు అనేవి మూడో భాగంలో కలవనేది మెయిన్ క్వశ్చన్ అండి. ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే అమెరికా రాజ్యాంగం గ్రహించాము. అదేవిధంగా ప్రాథమిక హక్కులు మనకి ఎక్కువగా సుప్రీంకోర్టు, హైకోర్టుకి సంబంధించి రిట్స్ వస్తాయండి. ఎన్ని రకాల రిట్స్ కలవండి? 5 రకాల రిట్స్ కలవు. సో దానికి సంబంధించి మళ్ళీ చూద్దామండి. 4వ భాగం ఏంటండి? ఆదేశిక సూత్రాలు. దీనికి నిర్దేశక నియమాలు, సంక్షేమ రాజ్య విధానం, నైతిక ప్రవచనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలతో పోలుస్తారు. ఆదేశ సూత్రాలు 5 పాయింట్స్ అండి. దీన్నే DPSP అంటారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి. ఆదేశ సూత్రాలండి వాటికి సంబంధించి. ఈ ఆదేశ సూత్రాలని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే మూల రాజ్యాంగంలో స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతాయి అంటే రాజ్యాంగంలో 36 నుండి 51 వరకు అండి. కానీ ఆదేశ సూత్రాలని అసలు నిజంగా ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? నిజంగా అంటే అక్కడ ఎలా అడుగుతాడంటే అసలు ప్రారంభానికి సంబంధించి ఎక్కడి నుంచి అని అడుగుతాడు ఆదేశ సూత్రాలు. 38 నుంచి స్టార్ట్ అవుతుంది. 36 కాదండి. ఎందుకంటే 36 నిర్వచనం. జస్ట్ స్టేట్ ప్రభుత్వ నిర్వచనం ఉంటుంది. 37 నాన్ జస్టిసబుల్ అని ఉంటుంది. 38 నుంచి ఆదేశ సూత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రాజ్యాంగంలో అలానే ఉంటుంది. 38 నుండి ఆదేశ సూత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుందని మీరు గుర్తుపెట్టుకోండి నోట్ రూపంలో. కానీ మామూలుగా టెక్స్ట్ బుక్‌లో ఎలా ఉంటుంది? 36-51 అని ఉంటుంది. కానీ మీరు 38 అనే సంగతి మీ మైండ్‌లో నోట్ అని రాసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఆదేశ సూత్రాలు ఏ దేశం నుంచి గ్రహించామండి? ఐర్లాండ్ నుండి గ్రహించామండి. ఐర్లాండ్ లేదా ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించాము. ఆ తర్వాత ఆదేశ సూత్రాలు అయిపోయింది. 4A అండి ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులకు సంబంధించి ఒక క్వశ్చన్ అండి. పార్ట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ప్రెజెంట్ హౌ మెనీ ఆర్టికల్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంకో స్టూడెంట్ మన క్వశ్చన్ అడిగారండి. హౌ మెనీ ఆర్టికల్స్ అండ్ హౌ మెనీ పార్ట్స్ ఉంది. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ప్రస్తుతానికి సంబంధించి నెంబర్డ్ పార్ట్స్, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని క్లియర్‌గా చెప్పాను ఫస్ట్ క్లాస్‌లో. మనకు భారతదేశంలో మన రాజ్యాంగానికి సంబంధించి 22 భాగాలు కలవండి. ఫర్ ఎవర్ ఎప్పటికి ఇవి చేంజ్ అవ్వవు. 22 భాగాలు కలవు. 22 భాగాలు అంటే నెంబర్డ్ పార్ట్స్, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని తెలుగు ఇంగ్లీష్‌లో చదవాలి. ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ చేయాలంటే.
నంబర్డ్ అంటే 22 ఫిక్స్డ్‌గా ఉంటాయి. ఎప్పటికి మారవు. నంబర్ ఆఫ్ పార్ట్స్ అని అడిగితే ఇంగ్లీష్‌లో చూస్తేనే 25 భాగాలు కలవు. అందుకని మీరు టెక్స్ట్ బుక్‌లు చదివేటప్పుడు 22 భాగాలని కొన్ని టెక్స్ట్ బుక్కుల్లో, 25 భాగాలని కొంతమంది రాస్తే మీరు చదివి అది కరెక్టా? ఇది కరెక్టా? అనుకుంటారు. ఎందుకంటే ఎవరు రాసినా తెలుగులోనే రాస్తారు కాబట్టి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్‌లో. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నంబర్డ్ పార్ట్స్, నంబర్ ఆఫ్ పార్ట్స్‌కి వేరేగా ఉందండి. నంబర్డ్ అంటే 22 భాగాలనేవి భారత రాజ్యాంగం కాదు. మన తరతరాలు కూడా రాజ్యాంగం ఉన్నంత ఈ రాజ్యాంగం ఉన్నంతకాలం కంటిన్యూగా 22 ఉంటాయి. అది మారవు. నంబర్ ఆఫ్ అంటే సబ్బు భాగాలు కూడా కలుపుతారు. ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్ 4 భాగం ఏంటండి? ఆదేశిక సూత్రాలు. 4 అంటే 4 భాగం ఏంటి? ప్రాథమిక విధులు. ఇలా సబ్బు భాగం ఉంది. ఇలాంటివి 3 ఉంటాయండి. ఇలా కలిపితే మొత్తం భాగాలు 25 అవుతాయండి. అందుకని మీరు పుస్తకాల్లో ఉన్న వాటిలల్లో 22 భాగాలు ఉన్నది కరెక్టే. 25 భాగాలని చదివే బుక్కుల్లో 25 ఉన్నా కరెక్టే. మీరు తెలుసుకోవాల్సిన అల్టిమేట్‌గా ఏంటంటే నంబర్డ్ పార్ట్స్, నంబర్ ఆఫ్ పార్ట్స్ అని తెలుసుకోవాలి. ఇంగ్లీష్‌లోనే మీరు క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి. నంబర్డ్ పార్ట్స్ అంటే 22 ఉంటాయి. ఎప్పటికి మారవు. నంబర్ ఆఫ్ పార్ట్స్ నంబర్డ్ పార్ట్స్ అంటే సబ్బు భాగాలతో కలిపితే 25 కలవు. సో, ఎట్ ప్రెజెంట్ మన భారత రాజ్యాంగానికి సంబంధించి 22 భాగాలు నంబర్డ్ పార్ట్స్. నంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే 25 కలవండి. అందుకని ఒక స్టూడెంట్ అడిగిన క్వెషన్‌కి 2 గుర్తుపెట్టుకోవాల్సిందేంటి మీరు నంబర్డ్ పార్ట్స్ అంటే 22 ఇంగ్లీష్‌లోనే. నంబర్ ఆఫ్ అంటే కంప్లీట్‌గా సబ్బు కూడా కంప్లీట్‌గా కౌంట్ చేయాలి. అప్పుడు 25 ఉంటాయి. సో, ఎగ్జామ్‌లో మీరు ఆన్సర్ చేయాలంటే మాత్రం ఇంగ్లీష్‌లో చూస్తేనే తెలుస్తుందండి ఇది. సో, నంబర్డ్ పార్ట్స్ ఆర్టికల్స్ గురించి కూడా ఇంకో క్వెషన్ అడిగారండి. డీడీ బస్ అండి కొత్త ఎడిషన్ 2020 ఎడిషన్ ప్రకారం మన భారత రాజ్యాంగం ఆఫ్టర్ జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ తర్వాతనే మన భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ఆర్టికల్స్ కలవంటే 464 అండి. మీరు గూగుల్‌లో గాని కొన్ని టెక్స్ట్ బుక్‌లు ఎతికితే మీకు అందులో ఏముంటుందంటే 470 ఆర్టికల్, 469 అప్రాక్సిమేట్‌లీ చెబుతారండి. అది కాదు. నేను సోర్సే చెప్తున్నా. డీడీ బస్ కొత్త 2020 ఎడిషన్ ఉందండి. 491 పేజీ అప్రాక్సిమేట్‌లీ 491 పేజీలో ఉంటుంది. 464 ఆర్టికల్స్ అండి. మీకది సోర్సు. ఎగ్జామ్‌లో అడిగితే అదే సోర్స్‌గా చూయించండి. నేను బుక్ చెప్పాను ఫేమస్. లక్ష్మీకాంత్ సార్ లాంటి ప్రముఖులు కూడా ఆ బుక్‌నే ఫాలో అవుతారండి. నేను కూడా ఆ బుక్కే ఫాలో అయ్యి చెప్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్. 464 ఆర్టికల్స్ కలవు. 2019 నవంబర్ నాటికది డేటా అండి. సో, 464 ప్రామాణికం. ఎగ్జామినర్ అయినా సరే క్వెషన్ బుక్ తీసుకుంటే ఆ టెక్స్ట్ బుక్కే తీసుకుంటాడండి. సో, అది ఇంపార్టెంట్ కాదు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వేరే ఎతకండి. ఆ బుక్కే సోర్స్‌గా తీసుకోండి. వేరే బుక్‌ని రిఫరెన్స్‌గా ఫాలో అవ్వకండి. కొన్ని విషయాల్లో నేను ఆల్రెడీ క్లాస్‌లో కూడా చెప్పానండి. మీరు 464, 464 ఆర్టికల్స్ కలవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏంటి? ఇవి కూడా 2 మీకు ఆల్రెడీ చెప్పా. పార్ట్స్, ఆర్టికల్స్ సంబంధించి వేరియేషను. పార్ట్స్‌లో నంబర్డ్ పార్ట్స్ అంటే 22, నంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే సబ్‌కో కలిపితే 25 అని చెప్పా. ఈ ఆర్టికల్స్‌ని కూడా ఇంగ్లీష్‌లోనే చదవాలండి. తెలుగులో చదివితే ఆన్సర్ చేయలేరు. ఇప్పుడు ఆర్టికల్స్ అంటే నేను ఎన్ని చెప్పా? 464 చెప్పా. అకార్డింగ్ టు డీడీ బస్ బుక్ ప్రకారం. సార్ ప్రకారం. ఆ తర్వాత మరి పుస్తకాలు మీకు 395 ఆర్టికల్స్ అని ఉంటది. అదేంటి మరి? సో, నంబర్డ్ పార్ట్స్, నంబర్డ్ ఆర్టికల్స్. నంబర్డ్ పార్ట్స్ అంటే 22 భాగాలు ఎలాగైతే మారవో ఎప్పటికి, నంబర్డ్ ఆర్టికల్స్ అంటే 395 ఆర్టికల్స్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26న 395 ఆర్టికల్స్ కలవు. ఆ 395 అనేది ఎప్పటికీ మారవు. ఏదైనా కావాలంటే రాజ్యాంగానికి సంబంధించి మార్పులు, చేర్పులులోనే ఏదన్నా దానికి సంబంధించి సబ్ ఆర్టికల్స్‌ని క్రియేట్ చేస్తారే తప్ప, కొత్తగా మరి 395 ఆర్టికల్ ఉండదు. సో, ఈ భాగాలు, ఈ ఆర్టికల్స్ సంబంధించి స్టూడెంట్ మంచి క్వెషన్ అడిగారండి. ఈ భాగాలు, ఆర్టికల్స్ సంబంధించి మీకు క్లియర్‌గా చెప్తున్నా మరొకసారి. నంబర్డ్ పార్ట్స్ అంటే 22 ఎప్పటికి మారవు. నంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే సబ్ భాగాలతో కలపాలి 25 అయి మారొచ్చు. ప్రస్తుతానికి 22 భాగాలున్నాయి నంబర్డ్ ప్రకారం. నంబర్ ఆఫ్ ప్రకారం 25 ఉన్నాయి. ఆర్టికల్స్ నంబర్డ్ అంటే 395 ఎప్పటికి మారవు. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే 464 ఉన్నాయి. ప్రస్తుతానికి లేటెస్ట్ డేటా 2020 ప్రకారం. ఇవి కూడా మారొచ్చు. కానీ ఈ 395 ఆర్టికల్స్ 22 భాగాలనేది ఎప్పటికి మారవన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా లేటెస్ట్ డేటా మీకు ఈ రోజు డేట్‌కి సెప్టెంబర్ 13 నాటికున్న డేట్ ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి, అంటే మామూలుగా నంబర్ ఆఫ్ సబ్ పార్ట్స్ కూడా కలిపి చెప్తున్నానండి. 25 భాగాలు, 464 ఆర్టికల్స్ కలవు. ఆ లెక్క ప్రకారం అయితే 22 భాగాలు, 395 ఆర్టికల్స్ కలవు. వాటికి సంబంధించి. సో, మనకేంటి 4ఏకి సంబంధించి ఆర్య సూత్రాలు అడిగిన క్వెషన్స్ అండి. ఇంకా స్టూడెంట్స్ ఏం క్వెషన్స్ అడిగారు? హౌ మెనీ ఆర్టికల్స్? ఓకే స్టూడెంట్స్. క్వెషన్స్ అడిగిన స్టూడెంట్స్‌కి రిప్లై ఇస్తున్నాను. ఓకే అయిపోయినాయి. మీకు సంబంధించి ఏంటంటే, మీకేదైనా చెప్పేటప్పుడు డౌట్స్ రావచ్చండి. మీకేదైనా డౌట్ వస్తే ఎప్పుడైనా క్లాస్‌లు వినేటప్పుడు కూడా యూట్యూబ్‌లో రాసుకోండి నోట్స్‌లో. నా కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను ఒక వీడియో చేస్తాను. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రెండోది ఏంటంటే, త్వరలోనే నేను ఏదో ఒక అక్టోబర్ 2 కల్లా ఒక గ్రూప్ ఫార్మ్ చేస్తానండి ఖచ్చితంగా. అంటే నేను అందరూ యూట్యూబ్‌లో క్లాసులు చెప్తారు. సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. వ్యూస్ వస్తాయి. అంతా ఓకే కానీ నథింగ్ బట్ ఒక సూపర్ 50, సూపర్ 30, సూపర్ 100 లాగా. అంటే బీహార్‌లో ఒక సార్ ఉన్నాడు. ఐఐటీ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తాడు.
అలానే నా దృష్టిలో కూడా ఒక టాప్ 100 మెంబర్స్ తీసుకుందాం అనుకున్నా అండి. ఆ 100 మెంబర్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అందరికి. ఇక్కడ వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఈ 100 మెంబర్స్ సంబంధించి ఇంకా గైడెన్స్, టెక్స్ట్ బుక్స్ ఏం బుక్స్ చదవాలి నా దగ్గర ఉన్న మెటీరియల్ మీకు పోస్ట్ చేస్తాను స్కాన్ చేసి. లేని వాటికి ఏ బుక్స్ చదవాలి కంప్లీట్ గైడెన్స్ అండి. ఈ 100 మెంబర్స్ 10% రిజల్ట్ రావాలి నాకు. నాకేం డబ్బులేమి ఇవ్వద్దు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే ఇస్తానండి ఇది ఇన్ఫర్మేషన్. అది అఫీషియల్‌గా చెప్తాను మీకు. సో, కాకపోతే నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. సీరియస్‌గా అనుకుంటేనే నంబర్ ఇచ్చి నాకు ఎన్రోల్ చేసుకోండి. అదర్‌వైజ్ నో నీడ్ టు నెసెసరీ మీరు నాకు ఎన్రోల్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదక్కడ. ఎందుకంటే నా టైమ్‌ని స్పెండ్ చేస్తూ మరి ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు. నేను మీకు స్పెండ్ చేస్తున్న టైమ్ వాల్యుబుల్ టైమ్. ఆ టైం తిరిగి తెచ్చుకోలేను నేను. నేను టైం స్పెండ్ చేస్తున్నానంటే దానికి రిజల్ట్ ఉండాలి. సంతృప్తి ఉంటది నాకు. రిజల్ట్ లేనప్పుడు నేను స్పెండ్ చేయలేను. సో, నేను చాలా మంది చూసాను. నెగ్లిజెన్స్‌గా ఉంటున్నారు కొంతమంది. అది ఉండకండి. అది మీ ఇష్టంలే. కానీ చెప్పాలి కాబట్టి నా బాధ్యత. మీరు ఉంటున్నారని వదిలేయకూడదు. నెగ్లిజెన్స్ వదిలేయండి. అది చాలా కొంప ముంచిద్ది. వాల్యుబుల్ టైమ్ స్పెండ్ చేస్తాను కాబట్టి కొంత మెంబర్స్ నేను చెప్తాను మీకే. మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ గ్రూప్ 2 ఎస్ఐ, గ్రూప్ 1 వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ నంబర్స్ తీసుకొని వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ ఉన్న వరకు లేని వాటికి ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఏ రోజు అని చెప్పకి టైం టేబుల్ 1 మంత్ పడుతుందండి ప్రిపేర్ చేయడానికి. ఆఫ్టర్ 1 మంత్ నేను చెప్తాను. బిఫోర్ అక్టోబర్ 2 అనుకుంటున్నాను. ఐ థింక్ మేబీ. సరే ఓకే. లేటర్ ఐ విల్ డిస్కషన్. ఏదేమైనప్పటికీ 4, 5 సంబంధించి ప్రాథమిక విధులు తెలుసుకున్నాం. వీటికి ఉన్నటికి సంబంధించి. సో, ఆర్టికల్‌కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. భాగాలకు సంబంధించి. సో, ఇలా ఒకటో భాగం దగ్గర నుంచి 22 భాగాల వరకు మనం ఒకటో భాగం ఏం చెబుతుంది, రెండో భాగం ఏం చెబుతుందో చదవండి. ఇటు సైడ్ వైపు ఉన్నాయి ఆర్టికల్స్ గురించి ఇప్పుడే చదవకండి. నేను చెప్పినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాక చదవండి. ఇప్పుడు మీరు ఈ క్లాస్ విన్న తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్‌గా ప్రతి యాస్పిరెంట్‌కి నాకు తెలుసు ఓల్డ్ స్టూడెంట్స్‌కి నేను క్లాస్‌కెళ్ళినప్పుడు ఆఫ్‌లైన్‌లో క్లాస్ చెప్పాక వచ్చినప్పుడు ఒక 1 వర్డ్ చెప్తా ఫస్ట్ వర్డ్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈరోజు క్లాస్ చెప్పిందంతా 90% మీ మైండ్‌లో ఉండాలని చెప్తా. కుదిరితే 100% ఉండాలని క్లాస్ చెప్పేవాడిని. క్లాస్ చెప్పేటప్పుడు నోట్స్ రాయొద్దని చెప్పేవాడిని. కావాలంటే ఇక్కడున్న స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలిసిద్ది నా క్లాస్ విన్న వాళ్ళకి. సో, ఇప్పుడు కూడా మీరు అందరిని కాదని నా క్లాస్‌కొచ్చి క్లాస్ విన్నారిక్కడ. క్లాస్ విన్నందుకు ఏంటి రిజల్ట్? ఏదో స్ట్రీమ్ చెప్పాను 1 అవర్ కూర్చున్నాను. టైం 10 మందొచ్చారు. అది నాకు ఇంపార్టెంట్. ఒక్కడొచ్చి నాకు గంట చెప్తాను. 2 గంటలు నేను చెప్తాను. కానీ అది నేర్చుకోవాలి మీరు. ఆ గంటని మీరు ఒక్కటి నేర్చుకున్నారు అనుకోండి నాకు చాలా వాల్యుబుల్ అది. ఎందుకంటే ఇంత మార్నింగ్ మీరు టైమ్ స్పెండ్ చేసి నా కోసం కూర్చున్నారు. నేనొచ్చి మీకోసం వెయిట్ చేసి మరి క్లాస్ చెప్తున్నాను కాబట్టి మన ఇద్దరి టైమ్ వాల్యూ ఉండాలి. వాల్యూ మీన్స్ మనం ఇప్పుడు అవుట్‌లుక్ చూడండి ఒక్కసారి ఒక 2 మినిట్స్. ఒకటో భాగం అనగానే మీ అందరికి ఒకటో భాగానికి సంబంధించి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 25 రాష్ట్రాలు కలవని ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించి కరెక్ట్‌గా మీ అందరికి అర్థమైతే యెస్ అని టైప్ చేసి నాకు మెసేజ్ చేయండి ఒకసారి. మీ అందరికీ గనక అర్థమైతే ఒకటో భాగానికి సంబంధించి 28 రాష్ట్రాలు కలవు. 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. ఆ 8 కేంద్రపాలిత ప్రాంతాలనేది 2020 జనవరి 26 నుండి అమల్లోనికి వచ్చాయి అన్న సంగతి మీకు చెప్తున్నాను. అవి గనక మీకు అర్థమైతే అంటే మీకు డౌట్ ఉందనుకో చెప్పడం నా బాధ్యత. అంతేగాని నేను క్లాస్ చెప్పాను మీరు అయిపోయింది గంట కాదండి. ఇప్పుడు 5 భాగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఇచ్చినప్పుడు మీకు తెలియాలి. మీరు క్లాసు చాలా మంది రాలా. ఇప్పుడు మనకు సబ్‌స్క్రైబర్స్ 300 మంది ఉన్నారు. 300 మందిలో 10 మంది వచ్చారంటే ఈ 10 మందికి అవసరం జాబు. మిగతా వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేని వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేయకూడదు. వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడను. కానీ మీరొచ్చినందుకు వాళ్ళలాగానే మీరిక్కడ ఊరక ఉండిపోయారనుకోండి, మరి ఇంకేంటి యూజు? క్లాస్‌కి రానోడికి మీరు వచ్చి విన్నందుకు ఉపయోగం ఉండాలి. నాకు స్ట్రీమ్ లైవ్ పెట్టే ఉద్దేశ్యం మీ డౌట్స్ క్లారిఫై అవ్వాలి. అడిగిన చాట్‌లో. ప్లస్ నేను చెప్పింది అర్థం అవ్వాలి ఫస్ట్. మీరు డౌట్‌లు అడగలేకపోవచ్చు కొంతమంది. కానీ చెప్పింది అర్థం అవ్వాలి మీకు. సో, అర్థం అవ్వాలంటే మీరు చేయగలిగిన ఒకే ఒక పని ఏంటన్నా, నేను ఫస్ట్ ఒకటో భాగం అన్నా. ఆర్టికల్స్ నేనే నేర్పుతా. మీరేం కంగారు పడకండి. నాది బాధ్యత. ఒకటో భాగం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఎప్పటి నుంచి అని చెప్పా? 2020 జనవరి 26 నుండి మారిపోయినాయి. దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో కలిసిపోయినాయి. సో, అది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి అది తెలియాలి మీకు. ఆ తర్వాత 25 హైకోర్టులు కలవు ఫస్ట్ భాగం. తర్వాత రెండో భాగం పౌరసత్వానికి సంబంధించి రెండో భాగంలో కలదు. ఆర్టికల్స్ మూల రాజ్యాంగాలు ఎక్కడి నుంచి ఎక్కడికండి? 5-8 వరకు కలవని చెప్పా. 5-8 ఇది ప్రీవియస్ క్వెషన్ 2017 గ్రూప్ 2. తర్వాత ఈ పౌరసత్వం ఏ దేశం నుంచి గ్రహించామండి? ఇంగ్లాండ్ నుండి. తర్వాత పౌరసత్వం అంది ఏక పౌరసత్వం. ఏక పౌరసత్వం బ్రిటన్‌లో ఉంటుంది. దాని నుంచి తీసుకున్నాం కాబట్టి మనది కూడా ఏక పౌరసత్వం. ద్వంద్వ పౌరసత్వం భారతీయులు పొందితే ఏమవుతుందండి? వెంటనే రద్దవుతుంది. ఇది గ్రూప్ 2 2017 క్వెషన్. ఈ 2 క్వెషన్స్ వచ్చినాయి. ఇది రెండో భాగం సంబంధించి అర్థమయ్యేలా చెప్పండి నాకు. అంటే నా ఉద్దేశ్యం ఏంటి? మీరు నాకు ఒకటో భాగం అనగానే యూనియన్ ఆఫ్ స్టేట్స్ భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల కలవన్న సంగతి మీకు అర్థమైందా లేదని నేను అడుగుతుంది. అర్థమై ఉండాలి. రెండో భాగం పౌరసత్వాన్ని తెలుపుతుందని చదవండి. చదవకండి. నేను చూసుకుంటా అవి. నేను చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. రెండో భాగం పౌరసత్వాన్ని తెలుపుతుంది. మూడో భాగం ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు మూడో భాగంలో కలవు. ఏ రాజ్యం నుంచి గ్రహించామండి? అమెరికా రాజ్యం నుండి గ్రహించాము.
అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము. ఆ తర్వాత రిట్స్‌కి సంబంధించి ఎన్ని ఉంటాయని చెప్పా? 5 అని చెప్పాను. రెండో పాయింట్. నాలుగో భాగం ఆదేశిక సూత్రాలు. దీనికి 5 పేర్లున్నాయని చెప్పా. నాలుగో భాగం ఆదేశ సూత్రాలు ఇంగ్లీష్‌లో డీపీఎస్‌పీ అంటారు. ఆ తర్వాత 4 ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులకు సంబంధించి కంప్లీట్‌గా ప్రారంభంలో లేవు. ప్రారంభం అంటే 1950 జనవరి 26న లేవు. రెండవది 1976 42వ రాజ్యాంగ సవరణ 1976 నుండి అమల్లోకి వచ్చాయి. సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 77 జనవరి 3న ఇవి అమల్లోకి వచ్చాయి. అంటే 76లో చట్టం చేస్తే. జనవరి 3నే ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటారు. తర్వాత ప్రాథమిక విధుల్ని యుఎస్ఎస్ఆర్ రష్యా నుండి గ్రహించాము. ఏ దేశం నుంచి అంటే ప్రాథమిక విధుల్ని రష్యా నుండి గ్రహించాము. 76లో ప్రాథమిక విధులున్నాయి. ప్రస్తుతం 11 కలవు. ఆ 11వది ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు స్కూల్లో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. 80వ రాజ్యాంగ సవరణ. ఈ 11 వీటితో పాటు ఈ విద్యకు సంబంధించి ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్‌గా చేర్చారండి? 21 విద్యా హక్కుగా చేర్చారు. ఈ విద్యా హక్కు చట్టం ఎప్పుడుగా అమల్లోకి వచ్చింది? చట్టాన్ని ఎప్పుడు చేశారు? 2009లో చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అయిందండి? 2010 ఏప్రిల్ 1 అమల్లోకి వచ్చింది. అయితే ఈ విద్యా విధానానికి సంబంధించి రీసెంట్‌గా పాలిసీలు ప్రకటించారు కాబట్టి మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారండి? 1986. 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఏ కమిటీ సిఫార్సు మేరకు చేశారు? డాక్టర్ కస్తూరి రంగరాజన్. ఆ తర్వాత 6 నుండి 14 సంవత్సరాలు ప్రాథమిక విధుల్లో భాగంగా లాస్ట్ ఇయర్ సచివాలయం అడిగిన బిట్ ఏంటండి? ఎన్ని సంవత్సరాల వయసులో పిల్లలకు స్కూల్‌లో చేర్పించాలని ఇచ్చారండి డ్రాఫ్ట్ ప్రకారం? 3 నుండి 18 సంవత్సరాల లోపు. సో 3 నుండి 10 సంవత్సరాలు సచివాలయం బిట్ అండి. దీని నుంచి ఇక్కడి నుంచి వచ్చింది. సో ఇంతవరకు ప్రాథమిక విధులు నేర్చుకున్నాం. అంటే 86వ రాజ్యాంగ సవరణ వచ్చింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. 2 రాజ్యాంగ సవరణ చట్టాలు 5 భాగాలకు సంబంధించి అంటే 4 కలిపితే 5 సబ్ భాగంతో అవుతుందండి. లేకపోతే 4 భాగాలు కౌంట్ మనకి. సో ఒకటో భాగం ఏం చెబుతుంది? రెండో భాగం ఏం చెబుతుంది? మూడో భాగం, నాలుగో భాగం, 4 ఏ భాగం ఏం చెబుతుందనేది గంట మీరు క్లాస్ విన్న తర్వాత మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇంతకుముందు ఎలా చదివారో నాకు తెలియదు. నేను చెప్పిన ప్రకారం చదవాల్సిందే మీరు. నేర్చుకుంటే దానికి ఎంత వాల్యుబుల్ అనేది ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు 5 భాగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారండి. ఇది ఇంకా అవుట్‌లుక్కేనండి. నేను కనీసం నోట్స్ రాసే విధానం మనకి స్ట్రీమింగ్‌లో ఈ సబ్‌స్క్రైబ్స్ ఎక్కువ పెరిగి, వ్యూస్ పెరిగిన తర్వాత మనం సెల్ ఫోన్‌లో లైవ్ స్ట్రీమ్ చేయడానికి ఉంటుంది. ప్రస్తుతానికి లేదండి. అందువల్ల నేను ఇలా చెప్తున్నాను మీకు. నో ప్రాబ్లమ్. దీనికి సంబంధించి మీకు భాగాలకు సంబంధించి 4 వరకు కూడా కంప్లీట్‌గా చెప్పలా. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. ఇక్కడే నేర్చుకోవచ్చు చాలా వరకి. అంటే మీకు ఒక 50% ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేర్చుకుంటేనే ఇలా ఉంటే, ఇంకా నేర్చుకుంటే ఇక్కడే వచ్చేస్తుంది. డౌట్ పోతుంది. అందుకని ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళైనా, మ్యాథ్స్, సైన్స్ గ్రూప్ బ్యాక్‌గ్రౌండ్ ఏ గ్రూప్ వాళ్ళకైనా మనకి 4 వరకు ఏ భాగం ఏం చెబుతుందో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. మీరు ఈ క్లాస్ విన్న ఉద్దేశ్యం అయితే అది నేర్చుకుంటేనే యూజ్ అవుతుంది. లేదు వినకుండా ఉన్నారంటే మాత్రం యూజ్ లేదు నా క్లాస్ వినటం వల్ల. మీరు క్లాస్‌కొచ్చిన వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. విన్నందు వాళ్ళకి, రాని వాళ్ళకి, వచ్చినందుకు మీకు తేడా తెలియాలి. ఈ గంట అనేది మీరు ఇక్కడ స్పెండ్ చేశారు కదా! ఈ స్పెండ్ వాల్యూ తెలియాలి మీకు. సో 4 వరకండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగం, 4 సంబంధించి ఇంతవరకు ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత కొంతమంది హౌ మెనీ లాంగ్వేజ్ సంబంధించి ఓకే. కొంతమంది ఉన్నారండి. ఓకే. కొన్ని క్వెషన్స్ అండి. ఆ లాంగ్వేజ్ సంబంధించి రాజ్యాంగం ప్రారంభంలో అధికార భాషలండి. అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి 14 ఉన్నాయండి ప్రారంభంలో. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు హౌ మెనీ లాంగ్వేజ్ అంటే మీరు ఎన్ని చెప్పాలంటే 14 లాంగ్వేజ్ కలవండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 50లో. ప్రస్తుతం ఎన్ని లాంగ్వేజ్ కలవండి? 22 భాషలు కలవండి. కొన్ని బేసిక్ క్వెషన్స్ అంటే రాజ్యాంగం ప్రారంభంలో ఉన్నదానికి, ప్రస్తుతం ఉన్నదానికి తేడా చెప్తున్నాను. రాజ్యాంగం ప్రారంభంలో 14 భాషలు కలవు. అధికార భాషలండి మాట్లాడేది. రాజ్యాంగం గుర్తించినయి. రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ప్రస్తుతం 22 కలవు. అదేవిధంగా హైకోర్టులు 25 కలవు. అదేవిధంగా రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక విధులు లేవు. 76 నుండి 10 ఉన్నాయి. ప్రస్తుతం 11 కలవు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఏ కమిటీ సిఫార్సుల మేరకు. సో అవుట్‌లుక్ సంబంధించి ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇలా 22 భాగాలకు సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు పూర్తిగా గ్రిప్ వస్తుందండి పాలిటీకి సంబంధించి. ఆ తర్వాత ఐదో భాగం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్. ఐదో భాగం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అంటే ఐదో భాగం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా సబ్ చాప్టర్స్ వస్తాయండి ఇక్కడ. ఐదో భాగంలో 5 సబ్ చాప్టర్స్ ఆర్డినెన్స్ సంబంధించి. సో కార్యనిర్వాహక శాఖ అంటే ఏ భాగంలో ఉందంటే ఐదో భాగం మీకు తెలిసిపోతుంది ఇక్కడే. నేను సిలబస్ ఏం చెప్తాను భాగంలో వచ్చే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. సో ఆరో భాగం అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కదా! 5లో సబ్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆరో భాగం ఏం చెప్పాలి నెక్స్ట్? రాష్ట్ర ప్రభుత్వం. అందులో సబ్ చాప్టర్స్ ఎన్ని ఉంటాయి? 6లో 6 కలవు. సో ఐదో భాగం అంటే కేంద్ర ప్రభుత్వం, ఆరో భాగం అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఐదో భాగంలో సబ్ చాప్టర్స్ అండి. చాప్టర్స్ కలవు. 5 అధ్యాయాలు కలవు. ఆరో భాగం రాష్ట్ర ప్రభుత్వం. 6 అధ్యాయాలు కలవు. సో ఇలా కంపారిటివ్‌గా చదువుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మొత్తం అయిపోయిందంటే మీ సిలబస్ మొత్తం నోటెడ్ అండి.
అందుకని మీరు జనరల్ స్టడీస్ సంబంధించి ఏ టాపిక్ చదవాలనుకంటే ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను చెప్పిన ప్రకారం ఈ 15, 20 పేజీలు మీరు చదవగలిగితే పర్ఫెక్ట్‌గా మీకు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఇంకా అసలు మీరు దీన్ని చదువుకొని 1-51 మీకు వేరే అందరూ చెప్పినట్టుగానే ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగం, నాలుగో భాగం, 4 అంటే ప్రాథమిక విధుల వరకు అయితే కంపల్సరీగా అందరూ చెప్పినట్టు పర్ఫెక్ట్ చదవాల్సిందేనండి. అది బేసిక్ అనమాట. మన ప్రతి దానికి అవసరమైన కాబట్టి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ చదవాలి. అదే సూత్రాలు అక్కడ ఉన్నాయి. తర్వాత పౌరసత్వం మనం బతుకుతుంది అంటే ఎలాంటి అనేది అదంతా ఫస్ట్‌లోనే ఇచ్చేసారు. మనకంతే ఆయువు పట్టు లాంటిది. అందుకని ప్రతి యాస్పిరెంట్‌కి ఏ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైనా అది చదవమని చెబుతారు. సో, అది చదవండి. బట్ నేను చెప్పిన ప్రకారం చదివితే ఓవర్ వ్యూ ఆల్ ఓవర్ ఇండియా ఏ కాంపిటీషన్ రాసినా మీకు డౌట్ ఉండదండి. సివిల్స్ పోయే వాళ్ళకి చాలా ఈజీ అవుద్ది. గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ వాళ్ళకి హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ యూజ్ అవుతుంది. ఈ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని ద్వారానే మీరు ఎదగలుగుతారు. నేను మీకు క్లాస్ చెప్పాలనుకుంటున్నా. యాస్పిరెంట్ ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి? డౌట్ రాకూడదు. టైమ్ సేవ్ అవ్వాలి. వాళ్ళకి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్పేవాడిని నేను. సో, దానివల్ల మీకు ఎంత యూజ్ అవుతుందో అంత చెప్తున్నానండి. సో, ఇది స్టూడెంట్స్ ఈ రోజుకి. సో, నేను ఆశిస్తుంది ఏంటంటే మీరు గంట స్పెండ్ చేసినందుకు ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగం, నాలుగో భాగం, 4 భాగం వరకు మీకు పూర్తిగా ఏ భాగం ఏం చెబుతుంది, ఆ భాగాల్లో నేను చెప్పిన 2 పాయింట్స్ మీకు అర్థమయ్యాయని నేను ఆశిస్తున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా గానీ మీకేమైనా అర్థం కానివి ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నో ప్రాబ్లమ్. నేను మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఉంటే ఆ 1 ఆర్ 2 డౌట్స్ మీకు నాకు ఈ చాట్‌లో ఉంటుంది కదా! పోస్ట్ అవుతుంది కదా! పబ్లిక్‌లోనే కదండీ! దీంట్లో మీరు చేసినా నేను రిప్లై ఇవ్వగలుగుతాను. నో ప్రాబ్లమ్. మీరు డౌట్స్ అడగండి. ఎందుకంటే చదివేటప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా క్లాస్ వినండి. ఆ తర్వాత నోట్స్ రాసుకోండి. ఆ డౌట్స్ వచ్చి రాసుకొని మళ్ళీ నా కామెంట్స్ రూపంలో అడగండి. నేను మీకు చేస్తాను. ఓకే స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు సెషన్ సంబంధించి. సో, మళ్ళీ నెక్స్ట్ సెషన్ అనేది ఇప్పుడు చెప్తానండి మీ వరకు. ఎంతమంది వస్తే అంతమందికి నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మీ అందరికి ఒకసారి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అటెండ్ అయ్యి మీ ఇన్‌స్పిరేషన్ వల్లే నేను ఎక్కువ చదువుతాను. మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఒక్కళ్ళొచ్చినా ఇదే క్లాస్ చెప్తా. 100 మంది వచ్చినా ఇదే క్లాస్ చెప్తా. ఎవరు రాకపోయినా నేను క్లాస్ చెప్తా పబ్లిక్. తర్వాత ఆయన వింటారు కదా! కాకపోతే అంత బిజీ కాదనుకుంటున్నా. ఎందుకంటే మొన్న జూమ్‌లో కూడా నేను లైవ్ క్లాస్ ఇచ్చానండి మీకు జూమ్ బోర్డ్ మీద ఇచ్చాను. ఆ రోజు కూడా 10 మందొచ్చారు. అంటే మనకు ఫ్రీ అన్న దాని వాల్యూ తెలియదేమో మేబీ. పర్లేదు. కానీ నా గురించి తెలిసిన స్టూడెంట్స్‌కి గాని, నా సబ్జెక్ట్ కంటెంట్ నేను ఎలా ఫాలో అవుతాను, ఏం చెప్తే ఈజీగా ఉంటుందో తెలిసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టుకోరు. సో, వాళ్ళ కోసం నేను కూడా ఎంత కష్టపడాలో అంత చెప్తాను స్టూడెంట్స్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి చెప్పండి మనకు సంబంధించి. మీరైతే ఈ క్లాస్ అర్థమైతే నేను సంతోషపడతాను. మీకు చెప్పినందుకు సార్ ఒకటో భాగం ఇది అన్నాడు. కొంచెం వేరియేషన్ తెలిసింది అని. ఈ వీడియో డౌట్ వస్తే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి పబ్లిక్‌లో ఉంటది కదా! మీరు వినండి. ఓకే స్టూడెంట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ మీట్ అవుదామండి మరొక లైవ్ స్ట్రీమ్‌లో. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ టు ఆల్. హ్యాపీ సండే ఆల్ ఆఫ్ యూ.